హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు. మరి ప్రతి ఒక్కరు కూడా లైవ్‌లో ఉండిపోయారు. మరి ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క వాక్యంలోకి వెళ్దాము. మరి ఈ సమయంలో మీరు కూడా అడగండి, ప్రభా వినగల చెవును గ్రహించే మనసు నాకు ఇవ్వండి అని అడగండి. ప్రభా ఈ సమయంలో నువ్వేం మాట్లాడతావో నీ సేవకుడి ద్వారా నేను ఆ మాటకి విధేయత చూపిస్తాను. ఈరోజు నాకేం తెలియజేయబోతున్నావు ప్రభా, నేను ఆ మాటకి విధేయత చూపిస్తానని ఈ సమయంలో ఆ విధంగా ప్రార్థన చేసుకోండి. ఓకే ప్లేరా, ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరము గల పరమ తండ్రి యేసు ప్రభా, నీకే వందనాలు, నీకే స్తోత్రములు, నీకు మహిమ ఘనత ప్రభావములు, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు, మహిమ ఘనత ప్రభావములు చెల్లుగాక. తండ్రి ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడి ముచ్చటించబడుతున్నాను. తండ్రి మీ మాటలు జీవం గల మాటలు, మీ మాటలు మా జీవితాలు మారుస్తాయి, మా పరిస్థితులు మారుస్తాయి ప్రభా. మాకున్న ప్రతి సమస్యను తీర్చగల శక్తి నీ మాటలకు ఉంది. కాబట్టి ఈ సమయంలో తండ్రి నన్ను నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను ప్రభా. మీరే కృప చూపించబడుతున్నారు. నీ వాక్యం ద్వారా నాతో, నీ బిడ్డలతో, మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. నన్ను నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను ప్రభా. నా నోట మీ మాట నుంచండి, మీ వాక్కు నుంచండి. పరిశుద్ధాత్మదేవుడా, మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ నన్ను ఈ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రైజ్ రప్లేరా. సో దయచేసి లైవ్లో ఉండడం ప్రయత్నించండి. మరి ఈ సమయంలో దేవుడు మీతో మాట్లాడతాడు. ఓకేనా, లైవ్లో ఉండండి. మరి ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఒక మనిషిగా అని భావించకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక సేవకుడు దేవుని పక్షముగా మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలంటే దేవుడు తన సేవకుడి ద్వారా తన వాక్యం ద్వారా నాతో మాట్లాడుతుందని భావించాలి. అర్థమవుతుంటారా? చాలామంది ఏమనుకుంటున్నారంటే ఒక మనిషి చెప్పాడు, ఒక పాస్టర్ గారు చెప్పాడు, లేకపోతే మేమెందుకు వినాలి, మీరు అలా చెప్పారేంటి, ఇలా చెప్పారేంటి అని అనుకుంటున్నారు. మీరు అది తప్పనమాట. దేవుడు ఈ సమయంలో నీకు కావలసిన మాటలు అందిస్తాడు. ఒకరి ప్రేమని సహోదరుడా. సో కాబట్టి ఆ విషయాన్ని గమనించాలన్నమాట. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఎలా రావాలంటే మీ మనసును ఖాళీ చేసుకోవాలి. అర్థమవుతుందా? దేవుడు ఎందుకు తన సేవకులు ఏర్పాటు చేశాడంటే తన వాక్కును మీకు అందించడం కోసం, తన మాటలను మీకు అందించడం కోసం అనమాట. దేవుడి సమయంలో దైవజనుడి ద్వారా తన వాక్యం ద్వారా నాతో ఏం మాట్లాడుతున్నాడు అని ఆయన మాట కోసం కనిపెట్టాలన్నమాట. అర్థమవుతుంటారా? అలా ఎప్పుడైతే మీరు కనిపెడతాడో తప్పకుండా ఈ సమయంలో దేవుడు మీతో మాట్లాడతాడు. అలా మాట్లాడిన మాటను మీరు స్వీకరించాలి, అంగీకరించాలి. ఇది నాకు కాదండి, నేను అలా కాదండి, ఇది పలానోలకండి, ఇది మీకండి అనుకుంటే దేవుని మాటను త్రోసివేసినప్పుడు, ఆయన వాక్యాన్ని త్రోసివేసినప్పుడు ఎవరిని త్రోసివేస్తున్నారంటే నన్ను కాదు పిల్లరా, ప్రభునే త్రోసివేస్తున్నారు. అర్థమవుతుందా? అపోస్తలుడైన పేతురు ప్రసంగించినప్పుడు ఏం చేశారు తెలుసా? ప్రజలందరూ కూడా అయ్యలారా మేమేమి చేయమంటాం అని అడిగారు. ఏమన్నారు? ఇదేంటంటే ఇలా అంటున్నారు మీరు మమ్మల్ని అన్నా. కానీ ఈ రోజుల ప్రజల్లో ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి పిల్లరా. సో కాబట్టి దేవుని మాటలకు చెవి యొగ్గండి. దేవుడి సమయంలో మనందరితో మాట్లాడుతూ దయచేసి మీరు లైవ్లో ఉండండి పిల్లరా. ఉంటే దేవుడు మీ జీవితంలో తన కార్యం జరిగిస్తాడు. ఎందుకంటే దేవునికి మీరు సమయాన్ని ఇవ్వాలి. అర్థమవుతుంది పిల్లరా. మీరు సమయాన్ని ఇవ్వకపోతే నష్టపోయేది మీరనమాట. నేను మరలా చెప్తున్నమాట. ఓకేనా? మీరు నా మీద కోప్పడినా, నన్ను తిట్టుకున్నా, మీరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నేను మీ క్షేమం కోసము ఈ మాటలు చెప్తున్నమాట. దయచేసి లైవ్లో ఉండండి. ప్రభు యొక్క మాటలు వినండి. అది మన జీవితాలు మార్చినమాట. దేవుని వాక్యంలో ఎంతో శక్తి ఉందన్నమాట. ఎందుకంటే మనము దేవునికి అధికారం కిందకు రావాలి, ఆయన వాక్యం కిందకు రావాలన్నమాట. వాక్యము అంటే దేవుడు అన్నమాట. ఆయన వాక్యము చేత మనం ఉతక స్నానం చేయబడాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తున్నాం. వాక్యం చేత మన జీవితాలు కట్టుకోవాలి, వాక్యం చేత మన కుటుంబాన్ని కట్టుకోవాలి, వాక్యం చేత మన జీవితాన్ని సరిచేసుకోవాలి, వాక్యం చేత స్వస్థత పొందుకుంటాం, వాక్యం చేత ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఇలా ప్రతిదీ కూడా దేవుని వాక్యము ద్వారానే మన జీవితాలను మార్చగల శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది. కాబట్టి పిల్లలు చాలామంది దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్యం నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటున్నారు. దయచేసి అలా ఉండకూడదనే నేను ఈ సమయంలో మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైవ్లో ఉండాలి పిల్లరా. ఎందుకంటే మీరు దేవుని మాటలు, దేవుడు ఈ సమయంలో మీతో ఏం మాట్లాడుతున్నాడో మీకు అర్థం కావాలంటే చివరి వరకు ఉండాలి, అర్థమవుతుంది పిల్లరా. చివరి వరకు ఉండకపోతే మీకు ఏం అర్థమో చెప్పండి. కాబట్టి ఉండండి. దయచేసి ప్రభు నామములో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. మరి సమయంలో మనం స్క్రీన్లో మీకు చూపిస్తుంటారనమాట. దేవుని యొక్క వాక్యాన్ని మీకు స్క్రీన్లో చూపించబడుతుందన్నమాట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము 8, 9, 10 చూద్దామన్నమాట. లైవ్లో ఉంటాం, ప్రయత్నించాం పిల్లరా. హల్లెలూయా, స్తోత్రం. మీకు స్క్రీన్లో చూపిస్తాను పిల్లరా. లైవ్లో ఉంటాం, ప్రయత్నించండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం అన్నమాట.
అడుగుడి మీకు ఇవ్వబడును, ఎదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, ఎదుకు వానికి దొరుకును, తట్టు వానికి త్రియబడును. పిల్లరా, యేసు ప్రభు స్వయంగా చెప్పబడుతున్న మాట మనందరూ కూడా దేవాతి దేవుడైన సర్వశక్తి గల దేవుడైన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, నీతో నాతో మనందరితో చెప్తున్న తన వాక్కు, తన మాట, తన వాగ్దానం ఏంటంటే ప్రభు మనతో చెప్తున్న మాట ఏమంటే అడగండి అంటున్నాడు. ఏమంటున్నాడు ప్రభు? అడగండి, వెతకండి, తట్టండి. 3 విషయాలు మనం చేయమంటా ఉన్నాడు. ఏమని? అడగండి, వెతకండి, తట్టండి. అడిగితే మీకు ఇవ్వబడును, వెతికితే మీకు దొరుకును, తట్టితే మీకు తీయబడును, అడుగు ప్రతి వాడు పొందును, ఎదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును అని చెప్తున్నాడు. సో పిల్లరా, మన జీవితంలో అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి, అనేకమైన కష్టాలు వస్తుంటాయి, అనేకమైన ఇబ్బందులు ఉంటా ఉంటాయి, అనేకమైన నష్టాలు, అనేకమైన వ్యాధులు, అనేకమైన అవమానాలు, అనేకమైన నిందలు, సమస్యలు వస్తూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనకు సహాయం చేయగలిగేది ఎవరంటే యేసు ప్రభు ఒక్కడే. సర్వశక్తి గల దేవుడు ఒక్కడే. అయితే ఆ దేవుడు మనకి సహాయం చేయాలంటే, ఆ దేవుడు మన జీవితంలో కార్యం చేయాలంటే, ఆ దేవుడు మనకు స్వస్థత ఇవ్వాలన్నా, ఆరోగ్యాన్ని ఇవ్వాలన్నా, ఆశీర్వాదాన్ని ఇవ్వాలన్నా, ఏదైనా దేవుడు మన జీవితంలో చేయాలంటే మనం ఏం చేయాలంటే పిల్లరా, మొదటగా దేవుణ్ణి అడగాలి. ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. మరి దేవుణ్ణి అడగపోతే చేయడా అంటే చెయ్యడు. ఎందుకంటే దేవుడు చెప్పాడనమాట, ఆయన అబద్ధం ఆడడు. దేవుడు ఏం చేయడు? అబద్ధం ఆడడు. దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆ మాటకి దేవుడు కట్టుబడి ఉంటాడు, లోబడతాడు. దేవుడు తన మాటని వెనుక తీసుకోడమాట. మనలాగా సారీ అయిందండి, సారీ తప్పైంది, లేకపోతే నా పొరపాటు అయింది, ఏదో తొందరలో చెప్పాను అలాంటి వాడు కాదు దేవుడు. ఆయన సర్వజ్ఞానం కలిగిన వాడు. ఆయన ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే ఆయన మహాజ్ఞానం కలిగిన దేవుడు. కాబట్టి ఆయన మాటలు అనవసరంగా మాట్లాడు దేవుడు. ఏదైనా మాట్లాడంటే దానికి చాలా అర్థం ఉంటుంది. ఏదైనా మాట్లాడంటే పొరపాటు అనేవాడు కాదనమాట. సో కాబట్టి పిల్లలు ఇక్కడ దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే అడగండి, అడగండి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అడగడి, అడుగుడి మీకు ఇవ్వబడును. పిల్లరా, ఈ మాట ఈ లోకంలో ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పండి. ఏమని? అడగండి అండి, మీకు ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు నన్ను అడగండి, మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నన్ను అడగండి అని ఒకవేళ ఈ లోకంలో ఉన్న రాజకీయ నాయకులు చెప్పొచ్చు, మనుషులు చెప్పొచ్చు. కానీ అలా చెప్పినప్పుడు మనకు నిజంగా అవసరం వచ్చినప్పుడు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏమవుతారు తెలుసా పిల్లరా? వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి కూడా వాళ్ళకి ఏర్పడుతుంది. ఒకవేళ వాళ్ళు ఉన్నప్పుడు అడగండి అని అనుకుంటారు, ఒకవేళ మనం నిజంగా వాళ్ళని అడిగినప్పుడు పాపం వాళ్ళ పరిస్థితి బాగోకపోతుండొచ్చు అనకు పిల్లరా. కానీ వాళ్ళు మనకి ఇవ్వలేకపోవచ్చు. కొన్నిసార్లు చెప్తారు కదా, అయ్యా మీకు ఏదైనా అవసరం ఉంటే నన్ను అడగండి, నేను తప్పకుండా మీకు నా చేతనే సహాయం చేస్తాను అంటారు అను కదా. అలా ఒకవేళ మనకి అవసరం వచ్చినప్పుడు, ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళని అడిగినప్పుడు, అయ్యో ఇప్పుడు మా దగ్గరలో ఇవ్వే, ఇప్పుడు నా దగ్గరలో ఇవ్వే అని ఇలాంటి సమాధానం మనకు వస్తూ ఉంటాయి. ఒకవేళ వాళ్ళు సహాయం చేయగలిగి ఉండి కూడా చేయలేని పరిస్థితి వస్తుంది. లేకపోతే కొంతమంది అని కూడా కొంతమంది సహాయం చేయకుండా ఉంటారు. ఏదైనప్పుడు కూడా మనుషులు సహాయం మనకి కొన్నిసార్లు పొందుకోలేకపోతూ ఉంటాం, అన్నిసార్లు కూడా. కానీ దేవుడు మాట ఇచ్చాడంటే ఎప్పటికీ మాట తప్పడు. ఏమన్నాడు? అడగండి మీకు ఇవ్వబడని అన్నాడు. ఈ మాట ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నెరవేర్చలేరు. ఒకవేళ ఎవరైనా ఈ మాట ఇచ్చినా కానీ మీరు నన్ను అడగండి నేను మీకు చేస్తానని చెప్పుండొచ్చు, కానీ దాన్ని నెరవేర్చలేరు. కానీ పిల్లరా, మన దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన మాట ఇచ్చాడు అంటే తప్పకుండా ఆయన దేవుడు మాట నెరవేరుస్తాడు. భూమి ఆకాశాలు గతించినా ఆయన మాట పుల్లైనా సున్నైనా తప్పిపోదనమాట. అందుకే ప్రభు అన్నాడు అడగండి మీకు ఇవ్వబడును. అంటే పిల్లరా, మనం ఏం చేయాలంటే దేవుణ్ణి అడగాలి. అడగడం అంటే ఏంటి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు నీకు ఏదైతే అవసరం ఉందో, ఏదైతే సమస్య ఉందో, ఏదైతే అక్కరగా ఉందో దాని విషయం నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? అడగాలి. నువ్వు మోకరించి, ఇదిగో యేసయ్య నా సమస్య ఇది, నా అవసరం ఇది, నా కష్టం ఇది, నా బాధ ఇది, నాకు ఈ అవసరం ఉందని నువ్వేం చేయాలి? ప్రభుని అడగాలి. ఏం చేయాలి? అడగాలి. మరి అడుగుతున్నారు పిల్లరా ప్రభుని? మీకున్న అవసరాన్ని బట్టి, మీకున్న సమస్యను బట్టి, మీకున్న అక్కను బట్టి అడుగుతున్నారా? ఈ రోజుల్లో ప్రజలు చాలామంది పిల్లరా దేవుణ్ణి అడగలేని స్థితిలో ఉంటా ఉన్నారు. ఏం చేస్తున్నారు? దేవుణ్ణి అడగలేని పరిస్థితిలో ఉంటా ఉన్నారు. మనుషులు మనం అడుగుతూ ఉంటాం కదా, మన ఎక్కువ శాతము ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా అక్కర వచ్చినప్పుడు మనం ఎక్కువగా ఎవరి వైపు చూస్తూ ఉంటామంటే మనుషుల వైపు చూస్తూ ఉంటాం అన్న కదా. నా దేవుడు ఉన్నాడు, నా ప్రభు మాట ఇచ్చాడు, ఈ విషయంలో నన్ను అడగమన్నాడు కదా, నేను ఆయన అడగాలి అని ఆలోచన లేని వారిగా, అటువంటి జ్ఞానం లేని వారిగా మనము ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాం. మరి మీరు ఎలా ఉన్నప్పుడు మీకు వచ్చే సమస్యల్లో, మీకు వచ్చే ఇబ్బందుల్లో, మీకు వచ్చే కష్టాల్లో, మీకున్న అవసరతల్లో దేవుని అడుగుతున్నారా?
చాలాసార్లు కూడా మనము మనుషులు అడిగినప్పుడు, మనుషుల దగ్గర నుంచి పొందుకున్నప్పుడు మనం చాలా బాధపడిపోతాం కదా. అయ్యో పలానా ఆమె నాకు సహాయం చేయలేదు, పలానా వ్యక్తి నాకు సహాయం చేయలేదు, పలానా వారు నాకు ఇవ్వలేదు అని మనం చాలా బాధపడిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఏమన్నాడు, అమ్మ నన్ను అడగమ్మా, అయ్యా నన్ను అడుగయ్యా అని అంటూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తాం, లేదు ప్రభా నేను వాళ్ళని అడుగుతానయ్యా, లేదు ఏసయ్యా నేను ఏమని అడుగుతానయ్యా, ఏసయ్య నేను వాళ్ళని అడుగుతాను ప్రభా అని అడుగుతాను. అందుకే మనుషుల దగ్గర నుంచి మనము పొందుకోలేకపోతున్నాం. అందువల్ల మన జీవితంలో మనము ఏదైతే పొందుకోవాలని కూడా పొందుకోలేకపోతాం. దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన మనకి అడగమన్నాడు. మనం ఆయన బిడ్డలం, అడగొచ్చు దేవుని దగ్గరకు వచ్చి. నీ సమస్య ఏదో, నీ కష్టం ఏదో ప్రభుతో చెప్తే ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఏమన్నాడు పిల్లరా, వెతకండి మీకు దొరుకును. ఏమన్నాడు ఇక్కడ, ఏమన్నాడు 8వ వచనం, అడుగు ప్రతి వాడును. ఏమన్నా పిల్లరా, అడుగు ప్రతి వాడును పొందును అందా, ఉందా లేదా పిల్లరా? అడుగు ప్రతి వాడును పొందును అందా లేదా? అవును. దేవుడు ఏమనంటే అడిగే ప్రతి వాడు ఎవరైనా కావచ్చు, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ దేశమైనా, నువ్వు ప్రభువు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు భక్తిపరుడువైనా భక్తిపరుడు కాకపోయినా, నువ్వు విశ్వాసమైనా నువ్వు సేవకుడైనా, ఎవరైనా కావచ్చు ఆయన అడగొచ్చు. ఇప్పుడు మీ బిడ్డలో మిమ్మల్ని అడిగితేనే, మీ బిడ్డలు వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇస్తారు అను కదా. మీ బిడ్డలో మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు ఇస్తారు, లేదా మీ బంధువులు మిమ్మల్ని అడిగితే మీరు ఇస్తారు. అలా కాకుండా పరాయి వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగితే ఇస్తారా? మీకు ఏ సంబంధం లేదు, ఏ రిలేషన్ లేదు, అసలు మీకు పరిచయమే లేదు, అలాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఏదైనా సహాయం చేయమంటే, అంటే ఏదో ఒక 10 రూపాయలు 100 రూపాయలు అంటే మనం చేయగలిగే అంత కాకుండా ఎక్కువ అడిగేది అనుకోండి పిల్లరా. ఒకవేళ 1 లక్ష రూపాయలు ఇవ్వమన్నారు అనుకుని ఇస్తారా? మీకు ఎవరో తెలియదు, మీకు పరిచయం లేదు, ఇస్తారా 10 లక్షల రూపాయలు? 100 రూపాయలు అంటే ఇస్తాం, 1000 రూపాయలు అంటే ఇస్తాం, పోనీలో ఒక 2000 5000 అంతవరకు చేయగలుగుతామేమో. కానీ 1 లక్ష రూపాయలు ఇవ్వాలంటే ఇస్తారా పిల్లలు? చెప్పండి పిల్లలు, ఇస్తారా? మీరైనా నేనైనా ఎవరైనా ఇవ్వం. ఒకవేళ మన వాళ్ళ కోసం అంటే 1 లక్ష కాదు 2 లక్షలని ఇస్తాం. మన ఇంటి వాళ్ళ కోసము, మన బంధువుల కోసం, లేదా మన బిడ్డలు కావచ్చు, లేదా భర్త కోసం కావచ్చు, భార్య కోసం కావచ్చు, ఇట్లా మన వాళ్ళ కోసము తప్పకుండా మనము ఇవ్వగలుగుతాం. ఎంతైనా మనకున్న దానంతా ఇవ్వగలుగుతాం. కానీ పరాయి వాళ్ళ కోసం ఇవ్వగలుగుతాం పిల్లరా? ఇవ్వలేం. ఎందుకని? వాళ్ళు మన సంబంధిస్తులు కాదని. అట్లాగే దేవుడు ఇక్కడ ఏమనంటే అడుగు ప్రతి వాడును పొందును అని అందనమాట. అర్థమైందా? అంతేగాని నాకు ప్రార్థన చేసిన వాళ్ళే, నన్ను నమ్ముకున్న వాళ్ళే అని లేదు ఇక్కడ. నువ్వు ఆయన నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఆయన దగ్గరకు వచ్చి, యేసయ్యా నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, యేసయ్యా నేను ఇలాంటి బాధలో ఉన్నాను, ఇలాంటి సమస్యలో ఉన్నాను, ఇలాంటి వేదనలో ఉన్నానని నువ్వు అడుగు. అర్థమవుతుందా? ప్రభు నీకు తప్పకుండా ఇస్తాడు. ప్రభు ఏమన్నాడు, అడుగు ప్రతి వాడును పొందును అని ఉందన్నమాట. ఈ లోకంలో మనం మనుషులు అడుగుతాం, పొందుకుంటామా? ఇప్పుడు నాకు అవసరం ఉందిలేరా, మిమ్మల్ని అడిగాను మీరు ఇస్తారు. ఒకవేళ మీకు ఏదైనా అవసరం ఉంది నన్ను అడిగితే నేను ఇస్తానా? ఒకవేళ ఉంటే ఇస్తాను, లేదు. మీరేనంతే కదా, గ్యారంటీ లేదు కదా. కానీ దేవుని దగ్గర గ్యారంటీ ఉంది, ఆయన ఇస్తాడు. ఆయన ఏమిస్తాడు? ఇస్తాడు. మరి కొంతమంది అంటారు, ఇదేంటండి మరి ప్రభు ఇస్తాను అంటున్నారు కదా, ప్రభు ఇస్తానని చెప్పాడు కదా, మరి నా జీవితంలో నేను ఎందుకు పొందుకోవట్లేదు అని మీరు అనుకుంటున్నారా? సో దాని గురించి ఈసారి చూద్దాం. ఎందుకంటే మనం ఎందుకు పొందుకోమో, ఎందుకు దేవుడు మనకి ఇవ్వడో ఈసారి చూద్దాం ఎప్పుడైనా ప్రభు చిత్తం అయితే. సో ఈరోజు మన అంశం ఏంటంటే అడగటం గురించి అనమాట. అర్థమైంది పిల్లరా? ప్రభు అంటే చూడండి పిల్లరా, అడుగు ప్రతి వాడు పొందును, ఎదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. ప్రభు దగ్గర వెతకాలి. ఏదైనా పోగొట్టుకుంటే ఎలా వెతుకుతాం పిల్లరా? మీ దగ్గర ఒకవేళ చేతికి బంగారపు ఉంగరం ఉందనుకోండి, ఒక 20,000 30,000 పెట్టి కొన్నారనుకోండి, ఆ ఉంగరాన్ని పోయింది, మీ ఇంట్లోనే ఎక్కడో పోయింది. మీరేం చేస్తారు? ఎక్కడైతే పోగొట్టుకున్నారో దాన్ని ఎదుగుతారా లేదా? అలా ఎతకాలన్నమాట. దేవుని దగ్గర ఎలా అడగాలి, అలా ఎతకాలన్నమాట. ఎదగటం అంటే ఏదైనా పోగొట్టుకున్నప్పుడు, విలువైన దాన్ని పోగొట్టుకున్నప్పుడు దాన్ని దొరికేంత వరకు కూడా ఎదుగుతూ ఉంటారన్నమాట. అర్థమైంది పిల్లలు? ఎదుగుతూ ఉంటారు. ఇంకా తట్టండి అంటున్నాడు. సో మనకి ఈ లోకల్ ఎవరు ఉన్నా అధికారుల దగ్గర పదే వెళ్తాం మన పని జరిగేంత వరకు కూడా. సో అట్లాగా దేవుని దగ్గర మనం అలా చెయ్యాలని ప్రభు చెప్తున్నమాట. కానీ మనం ఏంటంటే పిల్లరా, దేవుడు చెప్పింది మనం చేయలేకపోతా ఉన్నాం కదా. ప్రభు మనకి ఏదైతే చెప్తున్నాడో అది మనము చేయలేని స్థితిలో ఉన్నాం. ప్రభు అంటున్నాడు చూడండి, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెని అడిగినట్లా వారికి రాతినిచ్చినా, చేపను అడిగినా పామునిచ్చినా ఇస్తారా పిల్లలు? ఇప్పుడు మీ బిడ్డలు ఉన్నారు, మీ కుమారుడు మీ దగ్గరకు వచ్చి, అమ్మా నాకు రొట్టె కావాలి నానా, నాకు రొట్టె కావాలని అడిగితే మీరేమిస్తారు? రాతినిస్తారా? ఒకళ్ళు చేప కావాలంటే పామునిస్తారా? ఎవరికి పిల్లలు? అంటే ఆను కలిగించేది ఎప్పటికీ మన బిడ్డలకి మనం ఇవ్వం కదా. ఎందుకని? వాళ్ళని ప్రేమిస్తున్నాం, వాళ్ళకి మంచి ఇవ్వాలని ఇష్టపడతాం, కానీ చెడ్డవాటిని ఇవ్వాలనుకుంటారు ఏ తల్లిదండ్రులైనా.
అనుకుంటారా? చెప్పండి పిల్లలు, మీరు అనుకుంటారా మీ బిడ్డలకి చెడ్డ వాటిని ఇవ్వాలి, నా కుమారుడు చెడిపోవాలి, నా కుమారుడు చెడిపోవాలి, ఇవి ఇవ్వాలి అని అనుకుంటారా? ఏ తల్లి ఏ తండ్రి తెలిసి తెలిసి తన బిడ్డలను చెడగొట్టరో, చెడ్డ వాటిని ఇవ్వరో. కానీ మనము చెడ్డవారైనా కానీ మనం ఏం చేస్తామంట, మన బిడ్డలకి ఏమిస్తామంట పిల్లరా? మంచి ఈవులను ఇస్తామంట. ఏమిస్తామంట చూడండి, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి ఏమిస్తారంట? మంచి ఈవులు నెరిగి ఉండగా. మనం ఏమి ఎరిగి ఉన్నాము? మంచి వాటిని ఇవ్వాలని ఎరిగి ఉన్నాం. అను కదా. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తన బిడ్డలకి ఏమి ఇవ్వాలని కోరుకుంటారు? మంచిది ఇవ్వాలి, మంచి ఇవ్వాలి, నా కుమారుడికి ఒక మంచి ఉద్యోగం రావాలి, లేదా నా కుమారుడి కోసం కష్టపడి సంపాదించవాలి, మంచి స్థితిలో ఉంచాలి అని మంచి ఇవ్వాలని ఇష్టపడతారు, ప్రయాసపడతా ఉంటారు. అంటే ఒక ఈ లోకపరమైన తల్లిదండ్రులమైన మనమే మన బిడ్డల విషయమై ఇంత జాగ్రత్త తీసుకుంటుంటే, వారికి మంచి ఇచ్చి మంచి వారినిగా చేయాలని ఇష్టపడుతుంటే, ప్రభు అంటున్నాడు, పరలోకముందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిత్యముగా ఏమిస్తారంట? మంచి నీవులను నిచ్చును. దేవుడు ఏమిస్తాడు పిల్లరా? మంచివి. అంటే మన దేవుడు మనకేమి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు? మంచి ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. ఏమి ఇవ్వాలని? మంచివి. నువ్వు మంచివి అడుగు, దేవునికి మంచివి ఇస్తాడు. అదే పిల్లరా, నువ్వు దేవుని దగ్గర నుంచి ఏం అడగాలి? మంచివి అడగాలి. నువ్వు మంచివి అడిగావనుకో, దేవునికి తప్పకుండా నీకు ఇస్తాడనమాట. ఎంతో నిత్యముగా ఉందన్నమాట. పిల్లరా, దేవుని మనం ఏం చేయాలి? అడగాలి. సో చూద్దామన్నమాట, బైబిల్లో దేవుని అడిగిన వాళ్ళు ఎలా పొందుకున్నారు, అసలు మనం ఎలా అడగాలో మనం కొన్ని చూద్దామన్నమాట. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం చూసినట్టయితే, వారు ఇసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు ఆయనకు వారితో ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకు మనుషులు లక్ష్య పెట్టకు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకు న్యాయం తీర్చమని అడుగుతూ వచ్చెను. చూద్దాం పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే ఎవరు? విధవరాలు, అంటే భర్త లేరు. ఎవరు పిల్లరా? ఆమెకి భర్త లేరు. ప్రభు చెప్తున్నమాట, అంటే మనం ఎలా అడగాలి దాని గురించి చెప్తున్నమాట. ఏమనంట? ఇసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని యేసయ్య ఒక ఉపమానం చెప్తున్నమాట, ఒక స్టోరీ చెప్తున్నమాట. ఎలా ప్రార్థన చేయాలంటే మనము నిత్యము ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? నిత్యము ప్రార్థన చేయాలి. ఆ నిత్యం ఎలా ప్రార్థన చేయాలి? ఇసుకదల ఉండకూడదు. ప్రార్థన అంటే ఇసుక వస్తుంది కదా, ప్రార్థన అంటే ఇసుక. ఇప్పుడు 10 మందిలో ప్రార్థన చేయడం పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇప్పుడు నువ్వైనా నేనైనా 10 మందిలో ప్రార్థన చేయండి అయ్యగారు అంటే నేను చేసేస్తాను. పెద్ద పాస్టర్ గారు బాగా చేసిన అనుకోవాలి, నేను చేసేస్తాను. కానీ ఒక్కళ్ళే ప్రార్థన చేయాలంటే ఉదయం ప్రార్థన చేసో, మధ్యాహ్నం ప్రార్థన చేసో, సాయంత్రం ప్రార్థన చేయాలి, మళ్ళీ ప్రార్థన అంటే వస్తారా? చెప్పండి. ఇప్పుడు అలాంటి సేవకులు, అమ్మ మరి ఈరోజు ఉపవాస ప్రార్థన రావాలి మీరు అంటే వస్తారా? అయ్యా ఈరోజు ఒక ప్రత్యేక ప్రార్థన పెడుతున్నాం రండి అంటే వస్తారా లైవ్లోకి? మీరేంటి అంటే ఏమంటే మీకేమండి మీరు ఏ పని పాటలేదు, మాకు చాలా పనులు అంటూ ఉంటారు. అవును కదా. అంటే పనులు చేయొద్దన్న ఉద్దేశం కాదు, ఎగ్జాంపుల్ చదువునమాట. అంటే ప్రభు ఏం చెప్తున్నా అంటే ఇసుకగా నిత్యము ప్రార్థన చేయాలి. ఒకవేళ పనులు ఉంటే అది విషయం కనిపిలేరా, పనులు లేనప్పుడు కూడా మనకు చాలామంది ప్రజలు ఎలా ఉంటారంటే ప్రార్థన అంటే తేపకి ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన, లేస్తే ప్రార్థన, ప్రతిసారి ప్రార్థన చేయాలా, నేను ఉదయం పూట ప్రార్థన చేసుకున్నాగా మధ్యాహ్నం ప్రార్థన చేయాలా, మధ్యాహ్నం ప్రార్థన చేసుకున్నాగా నైట్ ప్రార్థన చేయాలా అనుకుంటా ఉంటాం కదా పిల్లరా. అసలు నేను చేశాను కదా, ఈ వారం చేశాను, ఈ వారం చేయకపోతే పర్వాలేదు అనుకుంటాం పిల్లరా. ప్రార్థన ఎక్కువసేపు చేస్తుంటే జనరల్గా ఏం జరిగిద్దంటే మనకి ఇసుగు వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? ఇసుగు వస్తుంది ఎవరికైనా. కానీ ప్రభు అంటున్నాడు ఇసుగొద్దంట ప్రార్థనలో. ఏం రాకూడదు? ఇసుగు రాకూడదు. చాలామంది అమ్మ ప్రార్థన చేయంటే ఎన్నిసార్లు ప్రార్థన చేయాలండి? పాపడే వాళ్ళు ఉన్నారు. దేవుడు మారుస్తాలమ్మా నీ భర్తనే, అయ్యా నీ భార్యను మారుస్తాలయ్యా, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తున్నాడు. ఏమంటే మీరు చెప్పిన కానీ నేను ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం కూడా ప్రార్థన చేస్తాను, ఏం చేయలేదు. మీరు ఎన్నిసార్లు చెప్తారండి ప్రార్థన? చేసి నా మోకాలు ఎరిగిపోతున్నాయి, చేసి నా నోరు ఎండిపోతా ఉంది అని అనేవాళ్ళు ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు పిల్లరా? అంటారు అలా కూడా మీరు కూడా? ఇసుగు వస్తుంది కొన్నిసార్లు ప్రార్థన అంటే ప్రార్థన చేసినప్పుడు ఏమంటే మనకి జవాబు రాదు, రిజల్ట్ రాదు వెంటనే. ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తే రేపే రాదు, ఈ నెల ప్రార్థన చేస్తే నెక్స్ట్ మంత్లో రాదు, ఈ సంవత్సరం ప్రార్థన చేస్తే వెంటనే రాదు. అలాంటప్పుడు ఏం చేయకూడదు మనం? ఇసుగు చెందకూడదు, ఇసుగు రాకూడదు. అవును పిల్లరా, ఇసుగు రాకూడదు. ప్రతిసారి ప్రార్థన అంటే మనకేమొస్తుంది? ఇసుగు రాకూడదు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే ఇక్కడ చూడు యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏమని పిల్లరా? ఒక ఎదువరాలు ఏం చేస్తుందన్నమాట? ఎక్కడికి వెళ్ళింది ఎదువరాలు? దేవునికి భయపడడు, మనుషులు లక్ష్యపడ్డాడు, ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. ఈ న్యాయాధిపతి ఎలాంటి వాడు? దేవుడు అంటే భయం లేదు.
ఏం లేదు, దేవుడు అంటే భయం లేదు, మనుషులు అంటే లెక్కలేదు మన భాషలో చెప్పాలంటే. ఆ న్యాయాధిపతి దగ్గరికి పోయినమాట. ఇప్పుడు ఈ లోకంలో మనిషికి దేవుని భయం ఉండాలి, కొంచెం మనుషులు అంటే కూడా కొంచెం ఇదన్నా ఉండాలి. ఈ రెండు లేకపోతే ఆ మనిషి ఎలాంటి వాడి దగ్గరికి పోతే ఆ మనిషి ఏమైనా మేలు చేస్తారు పిల్లలు? చెప్పండి చెప్పండి. కొంతమంది అంటారు, ఏమంటే పలానాలకు దేవుడు భయం లేదండి, ప్రభు నమ్ముకున్నారు అంటారు. కనీసం వాళ్ళకి మానవత్వం కూడా లేదండి, తోటి వాళ్ళ మనుషుల పట్ల ప్రేమించాలన్న ఆలోచన కూడా లేదండి అంటూ ఉంటారు. ఈ రెండు లేని వాళ్ళు ఎలా ఉంటారు? కఠినులుగా ఉంటారన్నమాట, క్రూరంగా ఉంటారన్నమాట. అలాంటి న్యాయాధిపతి దగ్గరికి ఎవరు వెళ్తున్నారు? ఒక విధవరాలు వెళ్తుంది. ఎందుకోసం వెళ్తా ఉంది? న్యాయం తీర్చమని వెళ్తా ఉందన్నమాట. ఎలా వెళ్తుంది? ఎలా వెళ్తుంది పిల్లరా? తరచుగా వెళ్తుందన్నమాట. నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని అతను వెళ్తుందన్నమాట. అసలు అతను కఠినుడు అనమాట. దేవుడు అంటే భయం లేదు. అమ్మో ఏమో నా దగ్గరికి ఇన్నిసార్లు వస్తుంది కదా, రేపు దేవుడు నన్ను ప్రశ్నిస్తే నేనేం చెప్పాలి, నువ్వు ఆమెకి ఎందుకు న్యాయం తీర్చాలని అడిగితే నేనేం చెప్పాలన్న భయం ఉంటుంది కదా. కొంతమందికి దేవుడికి భయపడతారు, అమ్మో ఇలాంటి విషయాలు నేను చేయకపోతే దేవుడు ఏమైనా నన్ను అంటాడేమని భయం ఉంటుంది. ఆ భయం లేదు అతనికి. అరే మనుషులు ఏమైనా అనుకుంటారని కూడా ఆలోచన కూడా లేదు. మరి రెండు లేని వ్యక్తి దగ్గరికి ఎలా వెళ్తాం పిల్లరా? తరచుగా వెళ్తుంది. అంటే ప్రతిదానికి తనకి పదే పదే వెళ్తూ ఉందన్నమాట అతని దగ్గరికి. ఎందుకోసం వెళ్తుంది? న్యాయం తీర్చమవుతుంది. అతడు కొంతకాలము ఒప్పుకోపోయిను. ఎంతకాలం పిల్లరా? అలా వెళ్తూ ఉంటే కొంతకాలం ఒప్పుకోలేదు, ఆమెకు న్యాయం తీర్చడానికి ఇష్టపడలేదు అనమాట. కొంతకాలం గడిచిపోయింది. అతను పిల్లరా, తర్వాత అతడు నేను దేవునికి భయపడికు మనుషులు లక్ష్య పెట్టకు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెడుచున్నది. ఏం చేస్తాం పిల్లరా? తొందర పెడతాం. తొందర పెట్టడం అంటే పదే 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 వచ్చి అడుగుతా ఉందన్నమాట. అయ్యా నాకు న్యాయం తీర్చండి, మనం చెప్పారు అయ్యా 2 రోజులు ఆగమని రమ్మన్నారు కదా, వచ్చాను, ఏంటో ఇంకా చేయలేదని అడిగింది అనమాట. అమ్మ మళ్ళీ 2 రోజులు ఆగిరామ్మా, ఏదో పని ఉందో చేయలేదని చెప్పాడనమాట. మళ్ళీ వెళ్ళింది అనమాట. ఆయన చెప్పిన ప్రకారం వెళ్తా ఉంది. ఎంతకంటే ఇక చెప్పడానికి కూడా అవకాశం లేదు. అదే ఇప్పుడు జనరల్గా మనుషులు మనకు చెప్తుంటారు, అధికారుల దగ్గర పోతే ఏమంటే నా సర్టిఫికేట్ చేయలేదేంటి, అది చేయలేదంటే ఏదో పనుండి చేయలేదు అంటూ ఉంటారు. ఆ పనుండి అది చేయలేదు ఈ చేయలేదు చెప్తూ ఉంటారు. ఇలా ఎన్నిసార్లు పోతే ఇంకేం చేసేప్పుడు లాస్ట్కి అల్టిమేట్గా చేసేస్తారు లేదా? ఇక్కడ కూడా ఏం చేశాడు? ఏం చేసేప్పుడు ఆమె ఏం చేసింది? నన్ను తొందర పెడుచున్నది. ఏం చేస్తాం? తొందర పెడతా ఉంది. అంటే పదే పదే వెళ్తూ ఉందన్నమాట. ఆ విధవరాలే దేవుడంటే భయం లేకుండా మనుషులంటే లక్ష్య పెట్టకుండా ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి ఎలా వెళ్ళిపోయారా? పదే పదే వెళ్తూ అతను తొందర పెట్టిందనమాట. తొందర పెడతా ఉంది, బలవంతం చేస్తూ ఉంది. అంటే బలవంతం అంటే అయ్యా నాకు సహాయం చేయమని అడుగుతా ఉంది. చూడండి ఇక్కడ అతను అంటున్నాడు, ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకున్నాడు. ఎలాంటి మనిషి? ఒక కఠినుడు పిల్లరా. జాలి లేదు మనుషుల పట్ల. అది ఇంకో విధంగా చెప్పాలంటే, మనుషులు అంటే పోనీలే పాపం ఇలాంటి బాధలో ఉంది కదా, ఆమెకు భర్త లేడు కదా, ఎవరు లేరు కదా అనుకొని అలాంటి స్వభావం కలిగిన వాడు కాదు. తన జీవితం తను చూసుకునేవాడు. ఎదుటి వాళ్ళు ఏమైతే నాకేంటి అలాంటి స్వభావం కలిగిన వాడు. అలాంటి వ్యక్తి ఏం చేశాడు? ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు. మనం కూడా పిల్లరా ప్రభు దగ్గరికి ఎలా వెళ్ళాలంటే మాటి మాటికి వెళ్ళాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మనుషుల దగ్గర కాదు, ప్రభు దగ్గరికి రావాలి. ఈ రోజుల్లో చాలామంది అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, ఈ చోటకి వెళ్తారు, కానీ ప్రభు సన్నిధిలో మోకరించి మాటి మాటికి ప్రార్థన చేయాలి. ఎవరి కోసం చేయాలి? మనుషులు చూడటానికి కాదు. కొంతమంది చెప్పుకుంటారు, అమ్మ నేను అన్నిసార్లు ప్రార్థన చేశాను, అయ్యా నేను ఎన్నిసార్లు ప్రార్థన. మనుషుల కోసం కాదు, నీ సమస్య ఉన్నప్పుడు నీ సమస్య కోసం నువ్వు ఉన్న చోటనే మోకరించి ప్రార్థన చేయాలి. నేను 10 సార్లు ప్రార్థన చేస్తాను, 20 సార్లు ప్రార్థన చేశాను, మనుషులు కౌంట్ కోసం నేను చెప్పుకోకూడదు. ఇవన్నీ మనకి అసలు ప్రభు యొక్క వాక్యం ఏం సెలవుసిందంటే నువ్వు చేసేది రెండో వ్యక్తికి కూడా తెలియకూడదంట. కుడి చేతి ఇచ్చింది ఎడమ చేతి కూడా తెలియకూడదంట. అలాగే నువ్వు ప్రార్థన చేసేది గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయాలి. కానీ ఈ రోజుల్లో ప్రార్థనలు ఎలా ఉన్నట్లేరా? మనుషులు చూడటానికి, మనుషులు మెచ్చుకోవడానికి ప్రార్థనలు ఎక్కువవుతున్నాయి. కానీ నేను చేస్తున్న ప్రార్థన నా దేవుడు వింటే చాలు, నా దేవుడు చూస్తే చాలు, అసలు నేను చేసిన ప్రార్థన ఎవరికి తెలవకూడదు అన్నట్టు ఉండాలి పిల్లరా. అసలు నీ నోటితో నువ్వు చెప్పకూడదు, అసలు ఇతరులకు తెలియకుండా చేసుకోవాలన్నమాట ప్రార్థన అంటే. ఒకవేళ అది ఇక తప్పని పరిస్థితి అయ్యి వాళ్ళు చూసి అయ్యింటే అది వేరే విషయం. కానీ నలుగురు చూడాలి, నన్ను మెచ్చుకోవాలి. మా ప్రాంతంలో కూడా నా చిన్నతనంలో ఒక అతను అంట ప్రార్థన చేసేవాడు. ఎంతగా ప్రార్థన చేసేవాడంటే పాప ఇప్పుడు లేడు, ఆయన చనిపోయాడు. చుట్టుపక్కల వీళ్ళందరూ కూడా వినపడేట్టు గట్టిగా ప్రార్థన చేసేవాడంట. ఏం చేసేవాడు? చుట్టుపక్కల అందరికీ వినపడేట్టుగా గట్టిగా ప్రార్థన చేయండి, పలానా వ్యక్తి బాగా ప్రార్థన చేస్తాను అనుకోవాలని. అలాంటి ప్రార్థనలు వద్దు పిల్లలు. అలాంటి ప్రార్థనలు చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. దానికి అది నీకు ఉపయోగం ఉంటుందే కానీ దానివల్ల దేవుడి దగ్గర నుంచి నీకు జవాబు ఏమీ రాదు. కానీ ఈ స్త్రీ చూడరా, ఒక న్యాయాధిపతి దగ్గర, ఈ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆమె మాటి పాటికి గోజాడింది. అట్లాగే పిల్లరా మనము కూడా ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభు దగ్గరికి వెళ్ళడం అంటే ఏంటి? నువ్వు ఉన్న చోటనే మోకరించి అడగాలి, ప్రతిరోజు కూడా అడగాలి. అర్థమవుతుంది పిల్లరా? ప్రభుని తొందర పెట్టాలి.
ఏం చేయాలి? అడగాలి, ప్రభా ఈ విషయంలో నాకు సహాయం చేయండి, ఈ విషయంలో మీరు నాకు హెల్ప్ చేయండి, ఈ విషయంలో నువ్వు ఒక్కడే నాకు సహాయం చేయగల దేవుడు, ఈ విషయంలో నువ్వు నన్ను స్వస్థపరచగల దేవుడు, ఈ విషయంలో నువ్వు విడిపించగల దేవుడు, ఈ విషయంలో నాకు సహాయం చేయగల దేవుడు అని, అయ్యా నాకెవరు లేరయ్యా, నువ్వే ప్రభా అని ఆయన పరలోకంలో ఉన్న దేవుడు, న్యాయాధిపతిని దేవుడు కాబట్టి నీ విషయమే ఆయన తప్పకుండా న్యాయం తీరుస్తాడు. ఎలా చేయాలి? అడగాలి, మాటికి నువ్వు అడుగుతూ ఉండాలి పిల్లరా. అడగాలి. నేను అడిగాను కండి, నేను రోజంతా ప్రార్థన చేశానంటే, నేను డ్యూటీ కూడా వెళ్ళలేదు, నేను పని కూడా చేయలేదు అని పక్కన పెట్టి నేను పగలంతా పనిలో ప్రార్థనలో ఉన్నానండి, ఈ రోజు ఎందుకండి అని అనుకోకూడదు. మళ్ళా చెయ్యాలి. ఎప్పటి వరకు పిల్లరా? ఆమెకు న్యాయం జరిగేంత వరకు కూడా ఆమె వదిలిపెట్టాలి. అట్లాగే మన జీవితంలో కూడా దేవుడు కార్యం చేసేంత వరకు కూడా మనం ఏం చేయాలి? అడగాలి. చూడు పిల్లరా, మరియు ప్రభుత్లను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి అంటున్నాడు. ఏమన్నా పిల్లరా? యేసయ్య చెప్తున్న మాట, ప్రభు ఇట్లను ఆ అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. ఏం చెప్పాడు ఆ న్యాయాధిపతి? ఏం చెప్పాడు పిల్లరా? ఆమె మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకి న్యాయం తీర్తునని తనలో తాను అనుకున్నాడు. ఏమనుకున్నాడు ఆ న్యాయాధిపతి? ఆమెకు న్యాయం తీర్తని అనుకున్నాడు. ఎవరు ఈ న్యాయాధిపతి? ఎలాంటి న్యాయాధిపతి? దేవుడంటే భయం లేదు, కనికరం లేనివాడు, ఇంకొక విధంగా చెప్పాలంటే దయ లేనివాడు, జాలి లేనివాడు, ఇంత కఠినుడైన న్యాయాధిపతి ఆమెకు న్యాయం తీర్చడానికి ముందుకు వస్తే, మరి మన దేవుడు ఎలాంటి వాడు పిల్లరా? ఎలాంటి వాడు చెప్పండి? ఆయన ప్రేమ గల దేవుడు, కనికరం గల దేవుడు, జాలి గల దేవుడు, కృపగల దేవుడు, ఆయన ఎంతో ప్రేమ గల దేవుడు అనమాట. అలాంటి దేవుడి దగ్గరికి నువ్వు వస్తూ ఉంటే, పదే ప్రభుత్వంలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తుంటే, దేవుడు ఆయన కనపడుతుంటే, దేవుని విషయం పట్టించుకోడా? ప్రేమని సహోదరుడా ఆలోచించండి. తెలుసా పిల్లరా? నువ్వు మోకరిస్తున్నావు అంటే దేవుని సన్నిలో కనపడుతున్నావు అని అర్థం. తెలుసా పిల్లరా? ప్రార్థన అంటే ఏంటో తెలుసా? నువ్వు దేవుని సన్నిలో కనపడటము. నువ్వు ఎక్కడుండి ప్రార్థన చేసినా దేవుడు చూస్తూ ఉంటాడు. అది చాలామంది ప్రార్థన అంటే ఇలువ తెలియదు, ప్రార్థనలో గొప్పతనం ఏంటో, ప్రార్థనలో శక్తి ఏంటో చాలామంది ఈరోజు గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు పిల్లరా. అందువల్ల ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నారు, ప్రార్థనలో ఉండలేని పరిస్థితిలో ఉంటా ఉన్నారు. అందుకే వారి జీవితంలో దేవుని కార్యాలు ఈరోజు జరగకపోవడం చాలా బాధ కలిగించే విషయం. కానీ ఈ యొక్క విధవరాలు, నా భర్త లేడే అని, అలాగే ఆమె నాకు ఎవరు లేరు కదా అనుకొని అలాగే ఉండిపోలే, అతను నాకు ఏం చేయట్లేదు కదా, అతని దగ్గరికి నేను ఎందుకు వెళ్ళిపోలే అనుకోలే. ఎందుకంటే ఆయన న్యాయాధిపతిని, ఆయన న్యాయం తీర్చేది ఆయన ఒక్కడే కదా, ఆయన తప్ప నాకు న్యాయం తీర్చగల ఎవరు ఉన్నారని ఆయన దగ్గరికి పదే వెళ్ళింది. అలాగే పిల్లలు మనం కూడా గుర్తించాలి, ఈ సమస్య నుంచి విడిపించేది నా యేసయ్య కాబట్టి, నా ప్రభువే కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన తప్ప నాకు ఎవరున్నారు? ఆయన నాకు సహాయం చేయగలిగిన వాడు, ఆయన నాకు విడిపించగల దేవుడు, ఆయన నన్ను స్వస్థపరచగల దేవుడు, ఆయన నన్ను ఆదుకోగల దేవుడు, ఆయన తప్ప ఎవరు లేరు. నేను ఆయన మీద అలగను, ఆయన మీద కోప్పడను, ఆయనకు దూరం కాను, ఆయన దగ్గరికి వెళ్తాను అని మనం ఏం చేయాలి తెలుసా పిల్లరా? ప్రభు దగ్గరికి రావాలి. అందుకే ప్రభు అన్నాడు, దేవుడు తను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడం. ఎవరంట? దివారాత్రులు అంటే పగలు రాత్రులు మొరపెట్టుకునే వారికి న్యాయం తీరుస్తాడు దేవుడు. అదం తనకు మొరపెట్టుకునే వారికి. అంతే. ఈ లోకంలో మనుషులు కూడా ప్రార్థన చేసేవాళ్ళనా తెలుసా పిల్లరా? నువ్వు దేవునికి మొరపెట్టాలి ప్రియమైన సహోదరుడా. ఎవరికి ప్రార్థన చేయాలి? మనుషులు చూడటానికి కాదు. అదం పిల్లరా, నేనైనా నువ్వైనా అసలు నువ్వు ప్రార్థన చేసావని తెలవకూడదు. అసలు అది గుర్తుపెట్టుకుంటారా? నువ్వు చేసిన విషయం నువ్వు చెప్పుకోకూడదు, నీ నోట నుండి ఇతరులు చెప్పకూడదు. దేవుని నామ మహిమార్థమే దేవుని చెప్పమంటే చెప్పాలి, అంతేగాని నేను ఎన్నో ప్రార్థనలు చేసుకుంటాను, నా జీవితంలో ఎంతో ప్రార్థన జీవితం కలిగి ఉన్నా, బట్ నేను ఎక్కడ కూడా నేను ఇతరులకు చెప్పుకోను అనమాట. ఎందుకంటే అది నా వ్యక్తిగత జీవితం, దేవునికి నాకు ఉన్న సంబంధం చెప్పకూడదు. కొన్ని అలా చెప్పుకుంటే ఎచ్చులు అంటారు మన భాషలో చెప్పాలంటే, లేకపోతే గొప్పలు చెప్పుకోవడం అంట. అదే అది దేవుడికి ఇష్టం లేదు. దేవుడికి ఎప్పటికీ రహస్యంగా ఉండాలని కోరుకుంటాడనమాట. ఎందుకంటే మన దేవుడు ఆయన అతిశయించేవాడు కాదు, గర్వించేవాడు కాదు, తను ఏంటో 10 మంది చూపించుకోవాలి, నేను ఎంత గొప్పవని అనుకునేవాడు కాదనమాట. మన దేవుడు ఏదైనా చేస్తే ఆయన 10 మందిని తెలని కోరుకోడు. ఒకవేళ ఏదో చేస్తే మహిమార్థం చేస్తానమాట. కాబట్టి ఆయన బిడ్డల మీద మనం కూడా ఎలా ఉండాలి, ఓకేనా? సో కాబట్టి ఇక్కడ విధవరాల విషయంలో ఆ న్యాయాధిపతి న్యాయం తీర్చినట్టు మనకు కూడా ప్రభు ఏం చేస్తాడు? న్యాయం తీరుస్తాడు, లేదా మనకి సహాయం చేస్తాడు. ఎప్పుడంటే మన దివారాత్రములో ఏం జరపలేరా? మనకు మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. మరి మాట్లాడిన ప్రియమైన సహోదరా, ప్రార్థన చేస్తున్నావా? దయచేసి లైవ్లో ఉంటాం, ప్రయత్నం పిల్లరా. దేవుని వాక్యం వినండి పిల్లరా, వినండి. ఈరోజు మంది, రేపు మంది కాదు, గుర్తుపెట్టుకుని పిల్లరా. దేవుడు మనకి మాట్లాడుతున్నప్పుడు ఆయన వాక్యం వింటే నీ జీవితం మారిపోద్దన్నమాట. అదే పిల్లరా, వాక్యం లేకుండా నువ్వు ఎన్ని చేసినా, నేను ఎన్ని చేసినా వ్యర్థమే పిల్లరా. దేవుని మాటలో శక్తి ఉంది.
నువ్వు వింటున్నప్పుడుగానే నీ తలంపులు మారిపోతాయి. నువ్వు వింటున్నప్పుడు నీకు స్వస్థత వచ్చింది. నువ్వు వింటున్నప్పుడే నీకు ఆశీర్వాదం వస్తుంది. దేవుని వాక్యంలో అటువంటి శక్తి ఉందన్నమాట. అన్నీ ఉన్నాయి దేవుని యొక్క వాక్యంలో. ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది, స్వస్థత ఉంది, విడుదల ఉంది. ఆ తర్వాత నీ భర్త మారడానికి ఉంది, నీ భార్య మారడానికి, నీ బిడ్డలు మారడానికి అన్నీ ఉన్నాయి అనమాట. దేవుని యొక్క వాక్యము ద్వారానే జరుగుతాయి అనమాట ఇవన్నీ కూడా. ఎందుకంటే వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యాన్ని హృదయంలో స్వీకరిస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తున్నప్పుడు నీ జీవితంలో దేవుని బలమైన కార్యాలు జరుగుతాయి ప్రియమైన సహోదరి సహోదరు. అందుకే నేను మిమ్మల్ని వాక్యాన్ని వినండి వినండి అంటున్నాను అనమాట. వాక్యం వినాలి. ఇవి నా మాటలు కాదు పిల్లరా, దేవుని యొక్క వాక్యం, దేవుని మాటలు. ఓకేనా? దయచేసి వినండి పిల్లరా, మీరు ఆశీర్వదించబడతారు. సో కాబట్టి ప్రభు అన్నాడు, దేవుడు తను ఏర్పరచుకున్న వారి దీవారాత్రములు తన గురించి మొరపెట్టుకున్న వారికి న్యాయము తీర్చడా. కాబట్టి పిల్లరా, మన దీవారాత్రములు ఏం చేయాలి? మొరపెట్టాలి దేవునికి. దీవారాత్రం పగలు రాత్రి మొరపెట్టాలన్నమాట. అలా మొరపెడితే దేవుడు ఏం చేస్తాడు? మనకి తప్పకుండా సహాయం చేయాలి. బైబిల్ చూద్దాం పిల్లరా, లూకా సువార్త 18వ అధ్యాయము 35 వచ్చినమాట. లూకా సువార్త 18వ అధ్యాయము 35 వచ్చినమాట. ఆయన యెరికో పట్టణముకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్ష మడుకుని చూడను. జనసొమ్ము దాటిపోవచ్చినప్పుడు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగా, నజరుడైన యేసు ఈ మార్గంలో నిలుచున్నారని వారితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వెయ్యగా ఓరకొండమని ముందర నడుచువారు వాడిని గద్దించిరి. కానీ వాడు మరెక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలేశాను. ఇక్కడ చూసినట్లయితే ఒక గుడ్డివాడు, పుట్టుకతో గుడ్డివాడు. ఈ గుడ్డివాడు కాబట్టి మరి అతను కూడా బ్రతకాలి కదా, అతను కూడా పోషించబడాలి కదా. మరి పెద్దోడయ్యాడు, పాపం చూపు లేదు, అన్నీ బాగున్నాయి, కానీ ఏం లేపులేరా, కళ్ళు లేవు. అటువంటి పరిస్థితిలో బహుశా మరి తన ఇంటి వాళ్ళలో, తన బంధువుల్లో ఎవరో మొత్తానికైతే ఒక త్రోవ పక్కన కూర్చోబెట్టారన్నమాట. ఆ త్రోవలో వచ్చేవారిని మనుషుల్ని అడుగుతున్నప్పుడు, భిక్షాటన చేస్తున్నప్పుడు వాళ్ళకి తోచింది వాళ్ళు ఇస్తూ ఆ డబ్బులతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడేమో, తను ఆ విధంగా తన జీవితాన్ని గడుపుతున్నాడన్నమాట. అయితే ఆ దినాల్లో యేసు ప్రభు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తున్నాడు కాబట్టి మరి అందరూ కూడా అనుకుంటున్నారన్నమాట. అన్ని ఊర్లలో, అన్ని గ్రామాలలో, అందరి ఇళ్లలో కూడా అనుకున్నారన్నమాట, పలానా యేసు అంట ఆయన అనేకమైన అద్భుతాలు జరిగిస్తున్నారు. అందరూ కూడా వింటున్నారన్నమాట. ఈ గుడ్డివాడు కూడా విన్నాడన్నమాట గతంలో. ఓకే పిల్లరా? సో అలా విన్నప్పుడు ఇప్పుడు ఆ గుడ్డివాడు ఏ త్రోవలో అయితే కూర్చున్నాడో, ఏ మార్గంలో కూర్చున్నాడో అదే మార్గం గుండా ఎవరు వెళ్తున్నారు తెలుసా పిల్లరా? ఎవరు వెళ్తున్నారు? యేసు ప్రభు వెళ్తున్నాడు. ఎవరు వెళ్తున్నారు పిల్లరా? యేసయ్య వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ త్రోవలో యేసయ్య వెళ్తున్నప్పుడు ఆ గుడ్డివాడు ముందర ఉండే వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా పిల్లరా, దయచేసి వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వింటే దేవుని యొక్క వాక్యం మీకు అర్థమైంది అనమాట. ఓకేనా? మీరు జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినండి దయచేసి. సో ఇప్పుడు ఆ గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చొని నాకు మరి భిక్షాటన చేస్తున్నమాట, అడుక్కుంటా ఉన్నమాట. అలా అడుక్కుంటున్నప్పుడు అదే త్రోవకుండా యేసయ్య వెళ్తా ఉన్నాడు. ఎవరు వెళ్తున్నారు? యేసయ్య వెళ్తున్నారు. ఇప్పుడు ఆ త్రోవలో యేసయ్య వెళ్తున్నప్పుడు అక్కడ గుడ్డివాడు కూర్చున్న సంగతి యేసయ్యకి తెలుసా తెలవదా? చెప్పండి పిల్లలు. ఇప్పుడు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు యేసయ్యకి తెలుసా తెలవదా? అక్కడ గుడ్డోడు ఉన్నాడని, అతను పుట్టకతో గుడ్డివాడని, పాపం తన కళ్ళు లేకపోవటం బట్టి తను అక్కడ అడుక్కుంటున్నాడని ఆ విషయం యేసయ్యకి తెలుసా తెలవదా? తెలుసా లేదా పిల్లలు? చెప్పండి పిల్లరా, చెప్పండి. తెలుసా లేదా? తెలుసు అయితే ఎస్ అని పెట్టండి, తెలియకపోతే నో అని కామెంట్ చేయండి. తెలుసా తెలవదు పిల్లరా? తెలుసా తెలవదా? తెలవదా? చెప్పండి పిల్లరా, తెలుసా తెలవదా? ఎస్ అయితే ఎస్ సార్, వైఎస్ అని పెట్టండి, లేదా వై పెట్టండి. తెలవదైతే నో అని పెట్టండి, అని పెట్టండి, సరిపోద్ది అనమాట మీకు. ఓకేనా? తెలుసా తెలవదా పిల్లరా? తెలుసు కదా? తెలుసా? కొంతమంది తెలుసు అంటున్నారు, కొంతమంది తెలియదు అంటున్నారు. తెలుసా తెలవదు పిల్లరా? చెప్పండి. తెలుసు కదా? ఓకే. ఇప్పుడు మరి యేసయ్యకి తెలిసినప్పుడు మరి యేసయ్య ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి స్వస్థపరచవచ్చు కదా? స్వస్థపరచవచ్చా లేదా పిల్లలు? చెప్పండి. యేసయ్య వెళ్ళి అయ్యా పాపం ఇతను గుడ్డివాడు కదా అని వెళ్ళి స్వస్థపరచవచ్చు కదా? మరి ఎందుకని స్వస్థపరచలేదు ప్రభు? ఉన్నారు పిల్లలు? అందరూ ఉన్నారా? కామెంట్ చేసిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారా? కొంతమంది నాకు కామెంట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఉన్నారు పిల్లలు? అందరూ ఉన్నారా? అందరూ కూడా ఉన్నారా? కామెంట్ చేసిన ప్రతి ఒక్క సహోదరులు అందరూ కూడా ప్రారంభం నుంచి కామెంట్ చేసిన ఉన్నారు పిల్లరా? అందరూ కూడా స్టార్టింగ్ నుంచి కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు పిల్లరా? ఉంటాం, ప్రయత్నించాం పిల్లరా. ఎందుకంటే దేవుని వాక్యంలో శక్తి ఉంది పిల్లరా. నా మాటల్లో ఏమీ లేదు, ఇవి దేవుని మాటలు.
మీరు ఎంతగా దేవుని వాక్యాన్ని వింటారో అంతగా మీరు దీవించబడతారు. దైవికమైన ఆశీర్వాదాలు వస్తాయి, స్వస్థత వస్తాయి, ఆరోగ్యం వస్తాయి, అన్నీ వస్తాయి అన్నమాట. దేవుని వాక్యంలో అంత శక్తి ఉందన్నమాట. ఈ రోజుల్లో చాలామంది దేవుని వాక్యాన్ని పెడచెవిని పెడుతున్న వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యాన్ని సరిగా విభజించి చెప్పే వాళ్ళు లేరనమాట. ఏదో చెప్పేస్తున్నట్టుగా ఉన్నారు, కానీ ఏదో కొంతమంది సేవకులు చాలా మంచిగా ఎంతో అర్థమయ్యే రీతిలో చెప్పే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజుల్లో మంచి మీకు ఎంతగా దేవుని కృపను బట్టి, దేవుడిచ్చిన ఆత్మ ప్రేరేపణ బట్టి, ప్రవిచిన జ్ఞానము, ప్రవిచిన వర్తమానాలు మీకు ఇస్తామన్నమాట. అర్థంలేరా? సో కాబట్టి మీకు అర్థమవుతుంది అనమాట. ప్రభు మీకు సహాయం చేస్తారు, పరిశుద్ధ ఆత్మ దేవుడు మీకు సహాయం చేస్తారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు లైవ్లో ఉంటాం ప్రయత్నించలేరు. ఉన్నారు అందరూ కూడా, మిగతా వాళ్ళు ఎవరు కామెంట్ చేయట్లేదు, అందరూ ఉంటాం ప్రయత్నించలేరు. ఉన్న వాళ్ళందరూ బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును కాక. ఓకే, ఇప్పుడు యేసయ్య ఆ త్రోవలో వెళ్తున్నప్పుడు ఆ గుడ్డివాడిని చూసి కూడా చూడనట్టే వెళ్ళిపోయాడు. మరి అలాంటప్పుడు ఆ గుడ్డివాడి దగ్గరికి ప్రభు వెళ్ళొచ్చు కదా, ఎందుకని వెళ్ళలేదు? తెలుసు యేసయ్యకి ఆ గుడ్డివాడు అక్కడ ఉన్న సంగతి కూడా తెలుసు, అనేక సంవత్సరాల నుంచి కూడా అడుక్కుంటున్నాడని కూడా తెలుసు. మరి అలాంటప్పుడు యేసయ్య మరి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు గుడ్డితనంతో బాధపడుతున్నావు కదా, నీకు చూపు లేదు కదా, నేను చూపిస్తున్నాను, ఇదిగో నువ్వు చూపు పొందుకో అని చెప్పొచ్చు కదా. లేదా యేసయ్య ఆయన చేతులు తల మీద పెట్టవచ్చు కదా, ఏదో ఒక విధంగా చేత ఆయన స్వస్థపరచవచ్చు కదా. ఎందుకని మరి ప్రభు అలా చేశాడు? అలా ఎందుకు వెళ్ళిపోతున్నాడు? చూడనట్టుగానే పట్టనట్టుగానే ఎందుకని వెళ్ళిపోతున్నాడు పిల్లరా? ఎందుకని? కొన్నిసార్లు మనం ఇలాగా అనుకుంటాం కదా పిల్లరా, మనం కూడా ఇలాగ అనుకుంటాం కదా, ప్రభు నా గురించి పట్టించుకోవట్లేదు కదా, ఆయనకి నా గురించి తెలియదా, నా గురించి ఎందుకు దేవుడు నన్ను పట్టించుకున్నట్టుగా ఉన్నట్టు అనుకుంటాం కదా. మన జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. దేవుడు మనం పట్టించుకున్నట్టుగానో, దేవుడు మన దాటి వెళ్ళిపోతున్నట్టుగానో మనకి అలా అనిపిస్తుంది. దేవుడు ఏంటి నా గురించి అసలు ఏం పట్టించుకోవట్లేదు, ఆయన దగ్గర రావట్లేదు అనుకుంటాం కదా మనం. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి పిల్లలు, ఏంటంటే దేవుడు ఎందుకు ఆ యొక్క మార్గం వెళ్తున్నప్పుడు ఆ గుడ్డివాడి దగ్గర రాకుండా వెళ్ళిపోయాడంటే పిల్లరా, గుర్తుపెట్టుకోండి, దేవుడు మన విషయంలో ఏదైనా కార్యం చేయాలంటే, ఎవరి విషయంలో అయినా, మళ్ళీ చెప్తున్నమాట, దేవుడు నీ జీవితంలోనైనా నా జీవితంలో ఎవరి జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయాలంటే, దేవుడు మన విషయంలో కార్యం చేయాలంటే ఆయన మనం అడగకుండా దేవుడు ఏమీ చెయ్యడు. గుర్తుపెట్టుకోండి. అర్థంలేరా? సో దేవుడు గుడ్డివాడు ఆ మార్గం కూడా రావడం గల ఉద్దేశం ఏంటంటే, ఆ గుడ్డివాడికి నేను వస్తున్నానని తెలియచేయటం కోసమే దేవుడు ఆ మార్గం గుండా వచ్చాడు. ఆ విధంగా మనుషులు తనకు తెలియచేశారు. అడిగాడు, అయ్యా ఏంటి ఈ మార్గంలో ఎంతమంది వెళ్తున్నారంటే, ఈ ప్రాంతంలో ఈ మార్గం గుండా నజరుడైన యేసు వెళ్తున్నాడని మనుషుల ద్వారా సమాచారాన్ని ఆ గుడ్డివాడికి వినిపించారన్నమాట. అర్థంలేరా? సో దేవుడు ఏం చేస్తా తెలుసా, ఆయన మనుషుల ద్వారా మనకి సమాచారాన్ని అందిస్తాడు. చూడండి ఇక్కడ చూడండి పిల్లరా, ఇక్కడ జనసొమ్ము దాటిపోచినప్పుడు వాడు చప్పుడు విని ఇదేమని అడగగా, వారు నజరుడైన యేసు మార్గమున వెలుచున్నారని వాళ్ళతో చెప్పిరి. ఎవరు చెప్పారు? ఆ జనసమూహంలో ఉన్న వాళ్ళు చెప్పారు. అయ్యా ఏంటి ఈ శబ్దము, ఎప్పుడు కూడా ఈ మార్గం గుండా ఇంతమంది వెళ్ళలేదు కదా, ఈరోజు ఏంటి ఎంతమంది వెళ్తున్నారు, కారణం ఏంటి అడిగితే, అయ్యా ఈ మార్గంలో నజరుడైన యేసు వెళ్తున్నాడని అతనికి మనుషుల ద్వారా వర్తమానము అందింది, లేదా సమాచారం వచ్చిందనమాట. అర్థంలేరా? దేవుడు కూడా మన జీవితంలో తన సేవకుల ద్వారా, తన వాక్యం ద్వారా మనకి చెప్పాల్సిన విషయాలు చెప్తారన్నమాట మొదటగా. అర్థమైంది పిల్లరా? ఈ గుడ్డివాడు కూడా అలా అందించిన తర్వాత అతను ఏం చేశాడు, అప్పుడు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలేశాడు. అర్థం పిల్లరా? ఇప్పుడు గుడ్డివాడు ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. మన భాషలో చెప్పాలంటే కేకలేశాడు. అర్థం పిల్లరా? సో మనము కూడా ఏం చేయాలి, అడగాలి ప్రభుని. ఏం చేయాలి, అడగాలి. ప్రభు ఏం చెప్పాడు, మత్తయి సువార్త 7:7 అడుగుడి, ఏమన్నాడు, అడగండి అన్నాడా లేదా? అన్నాడు లేదా? మరి అడగకపోతే, నేను అడగను ప్రభా నువ్వేం చేయాలంటే చేయడు. గుర్తుపెట్టుకోండిరా, నేను మళ్ళా చెప్తున్నమాట, నా జీవితంలో దేవుని కార్యం జరగట్లేదండి, మా ఇంట్లో ఏమీ జరగట్లేదండి, మా బిడ్డల జీవితంలో, నా భర్త జీవితంలో ఏం జరగట్లేదంటే నువ్వు అడగట్లేదు. అడగాలి. దేవుని అడగకపోతే పిల్లరా, దేవుడు ఎవరి జీవితంలో కూడా ఏమి చేయడు. అందుకే చాలామంది అడుగుతుంటారు, అసలు దేవుడు ఉంటే ఎందుకండి ఈ లోకంలో ఇన్ని కష్టాలు, ఎందుకండి ఇన్ని బాధలు, చాలామంది పేదరికలో ఉన్నారు, చాలామంది దారిద్ర్యంలో ఉన్నారు, చాలామంది రోగంలో ఉన్నారు అని అంటూ ఉంటారు. అనగా పిల్లరా, అసలు దేవుడు లేడండి, దేవుడు ఉంటే ఇంతమంది బాధలు పట్టించుకోడా అని ఇలాంటి ప్రశ్నలు కూడా కొంతమంది వేస్తూ ఉంటారు. అయితే దేవుడు అంత మాత్రాన వాళ్ళ జీవితంలో ఏదో జరగలేదని, మరి సమాజంలో ఉన్న సమస్యలు బట్టి, కష్టాలు బట్టి, ఇబ్బందులు బట్టి దేవుడు లేడు అనుకోకూడదు. అయితే దేవుడు ఎందుకు వారి జీవితంలో కార్యం చేయట్లేదంటే వాళ్ళు దేవుని దగ్గరకు రావట్లేదు. అదే పిల్లరా,
దేవుడు ఏదో ఒక విధంగా మనకి ఆయన గురించిన ఉనికిని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క బలాన్ని మనుషుల ద్వారా మనకి తెలియచేస్తూ ఉంటాడు. నాలాంటి సావుకుల ద్వారా లేదా ప్రభు నమ్ముకునే బిడల ద్వారా మనందరికీ తెలియచేస్తానమాట. అమ్మ యేసు ప్రభు నమ్ముకో, అయ్యా ఏసై నమ్ముకో, ఏసై దగ్గర రా అని ఇలా తన గురించిన మాటలు ఎవరో ఒక ద్వారా మనకి దేవుడు తెలియచేస్తూ ఉంటాడన్నమాట. అలా తెలియచేసినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని స్వీకరించాలి, అంగీకరించాలి, ఆయన దగ్గర రావాలి. ఈ గుడ్డివాడికి కూడా దేవుడు సమాచారాన్ని ఇచ్చాడనమాట. అలా ఇచ్చినప్పుడు గుడ్డివాడు అంతటితో ఆగిపోవాలి. ఎందుకంటే యేసు ప్రభు ఏంటో అతనికి తెలుసు కాబట్టి ఆ గుడ్డివాడు ఏం చేస్తాడు? గట్టి గట్టికి కేకలేస్తాడు. ఏం చేస్తారా? ఏమన్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలేస్తాడు. అదంపులేరా ఏం చేశాడు? కేకలేస్తాడు. అంటే మన భాషలో చెప్పాలంటే ప్రార్థన చేస్తాడు. అలా ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు? ప్రజలందరూ కూడా ఓరకొండమని ముందు నడుచుతున్న వారు అని గద్దించారు. సో ఈ గుడ్డివాడిని ఎప్పుడైతే ప్రార్థన చేసాడో ప్రారంభించాడు పిల్లరా, అతను నోరు మూయించడానికి మనుషులు ప్రయత్నం చేశారు, లేదా అతను గద్దించారు. అంటే తను గద్దిస్తే ఏంటి? దాని అర్థం ఏంటి? నోరు మూసుకొని ఉండని అర్థం అనమాట. నువ్వు గట్టి గట్టి కేకలేసడం ఏంటి? మేమేమో కేకలేక ఆయన పోతున్నారు, పోనీ రాదు నీకెందుకు అన్నట్టుగాను ఈ గుడ్డివాడి విషయంలో వాళ్ళు మనుషులు గద్దించారన్నమాట, ఓరకొనమన్నారు. పిల్లలు ఆలోచించండి, అంత గట్టి గట్టి కేకలేస్తాను ఎందుకు కేకలేస్తున్నాడు? అక్కడ ఉన్న వాళ్ళకి తెలవదా? చెప్పండి. అతను అంత గట్టిగా కేకలేస్తుంది, ఆ గుడ్డివాడు ఎందుకు కేకలేస్తున్నాడో అక్కడున్న చుట్టుపక్కల ప్రజలకు తెలవదా? తెలుసు. ఎందుకు వేస్తున్నాడు? గుడ్డోడు కాబట్టి చూపు కోసం కేకలేస్తున్నాడు కదా. పాపం ఈ వ్యక్తిని యేసయ్య దగ్గర తీసుకెళ్తే యేసయ్య బాగు చేస్తాడు, అని స్వస్థపరుస్తాడు, ఈ వ్యక్తికి చూపు వస్తుంది అన్న ఆలోచన లేని వారిగా ఉన్నారు. గుర్తుపెట్టుకుంటారా? మనుషులు ఎప్పుడు కూడా స్వార్థప్రియులుగానే ఉంటారు. ఏదో కొంతమంది దేవుని ప్రేమను తెలిసిన వాళ్ళు అది వేరే విషయం, కానీ ఎక్కువ శాతం మనుషులు వారే చూసుకుంటారు, కానీ ఎదుటి వారిని పట్టించుకున్నాము, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిద్దామన్నా రోజులు అప్పుడు లేరు, ఇప్పుడు లేరు మన ప్రజలు. అయితే ఈ మనుషులు ఇలా అన్నారని, నోరు మూసుకోమన్నారని ఆ గుడ్డివాడు అందరితో ఆగిపోయాడా? ఆగిపోలే. ఏం చేశాడు? ఇంకెక్కువ కేకలేసారన్నమాట. మన జీవితంలో కూడా దేవుని అడుగుతున్నప్పుడు కొన్నిసార్లు సాతాను కూడా మనల్ని నోరు మోయిస్తాడు. ప్రార్థన చేయకుండా, ప్రార్థన మానే విధంగా, నువ్వు దేవుని దగ్గర రాకుండా, దేవుని అసలు ఇంకా గోజాడకుండా సాతానుగాడు చేస్తూ ఉండరన్నమాట. నువ్వు అడుగుతావు, దేవుని దగ్గర జవాబు రా, చూసావా ప్రార్థన చేసావు, నీ ప్రార్థన దేవుడు వినలేదు, నీకు జవాబు ఇవ్వలేదు, ఇలాంటి అనేకమైన ఆలోచనలు పుట్టించి ఇక ఎందుకు ప్రార్థన చేయాలి, నేను ఎందుకు అడగాలి, ఇంతకాలం అడిగాను కదా, ఇంతకాలం ఉపవాసం ఉన్నాను కదా, ఇంతగా ప్రార్థన చేశాను కదా, నా జీవితంలో ఏమీ జరగలేదు అన్నట్టుగా నీలో ఒక నిరుత్సాహం వచ్చి ఇక నువ్వు ప్రార్థన చేయటం మానే విధంగా సాతానుగాడు చేస్తూ ఉంటాడు. అది గుర్తుపెట్టుకోవాలి. కానీ గుడ్డివాడు, ఈ కళ్ళుని వ్యక్తి, అతను ఏం చేస్తాడు తెలుసుకుంటారా? వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలేస్తాడు. ఏం చేసేప్పుడారా? వాడు మరి ఎక్కువగా, చూసారా, మరి ఎక్కువగా ఉందా లేదా? ఇక్కడ చూస్తున్నారు పిల్లరా? స్క్రీన్లో చూడండి దయచేసి, మీరు వాక్యాన్ని చూడండి. వాడు మరి ఎక్కువగా ఉందా? మరి ఎక్కువగా ఉందా లేదా? ఉందా లేదా? ఉందా పిల్లరా? మరి ఎక్కువగా ఏమన్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించమని ఏం చేశాడు పిల్లరా? ఏం చేశాడు? కేకలేస్తాడు. అంటే అంతకు ముందు లేసిన కేకల కంటే ఇప్పుడు ఇంకేం చేస్తున్నాడు? ఇంకెక్కువగా కేకలేస్తున్నాడు. వాళ్ళు గద్దించారు, నోరు మూసుకొని మనమన్నారు, కానీ అతను నోరు మూసుకొని ఉండలా. నోరు మూసుకుంటే తన జీవితం ఏమైంది పిల్లలు? చెప్పండి. నోరు మూసుకుంటే తన జీవితకాలం అంతా కూడా గుడ్డివాడిగా బ్రతకాల్సిన పరిస్థితి. ఇప్పుడు నోరు మూసుకునే పరిస్థితి కాదు. తన సమస్య తీరిపోవాలంటే, తనకున్న గుడ్డితనం తొలగిపోవాలంటే అతను ఏం చేయాలి? నోరు తెరవాలి. ఈ మాట్లాడిన ప్రియమైన సహోదరుడా, నువ్వు కూడా నోరు మూసుకొని ప్రార్థన చేయడం మానేస్తే తెలుసా నీ సమస్యకు పరిష్కారం రాదు. నువ్వు ప్రార్థన చేయకుండా నీ నోరు మూసుకొని ఉన్నావనుకో, నీ జీవితంలో నీకున్న సమస్యలు తొలగిపోవు, నీకున్న కష్టాలు తొలగిపోవు, నీకున్న ఇబ్బందులు తొలగిపోవు, నీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవు, నీకు స్వస్థత రాదు, నీ జీవితంలో ఆశీర్వాదం చూడలేవు. ఎందుకో తెలుసా? నువ్వు నోరు మూసుకున్నావు కాబట్టి. సాతానుగాడు కూడా మనం నోరు మోస్తాడనమాట. నీ భర్త ద్వారా కావచ్చు, నీ భార్య ద్వారా కావచ్చు, నీ బిడ్డల ద్వారా కావచ్చు, నువ్వు పనిచేసే యజమానులు కావచ్చు, ఏదో ఒక విధంగా నీ ప్రార్థన చేయకుండా సాతానుగాడు నిన్ను ఆటంకపరుస్తాడు ఏదో ఒక విధంగా. అదపులరా, ఈ గుడ్డివాడు అలా చేయలేదు. ఎందుకో తెలుసా? ఈరోజు నేను నోరు మూసుకుంటే నా కళ్ళ ముందులున్నా లేదా నాకు దగ్గరలో ఉన్నా నా యేసయ్య నాకు దూరం అయిపోతాడు అని వెళ్ళిపోతే నా జీవితం అంతా కూడా ఇలాగే నేను రోడ్డు పక్కన అడుక్కొని బ్రతకాల్సిందే. నా జీవితంలో ఇప్పటికే నేను చీకటితో బాధపడుతున్నాను, నాకు కళ్ళు లేవు, కంటి చూపు లేదు, నేను ఎంతో బాధపడుతున్నాను. ఈరోజు నాకు గొప్ప అవకాశం వచ్చింది, నా దేవుడు నా ముందుకు వచ్చాడు,
ఎలాగైనా నా ప్రార్థన ఆయన వినాలి, లేదా నా స్వరం ఆయన వినాలి, ఆయన నా మాట వింటే తప్పకుండా ఆయన నాకు సహాయం చేస్తారన్న విశ్వాసంతో ఆ గుడ్డివాడు పిల్లరా గట్టి గట్టి కేకలిస్తాడు. అదే పిల్లరా, అర్థమవుతుంది పిల్లరా. మనం కూడా ఏం చేయాలో తెలుసా? గట్టి గట్టిగా అడగాలి ప్రభుని. గట్టి గట్టిగా అంటే 10 మందికి కనపడని కాదు, అటువంటి తపన ఉండాలి. నా దేవుడు నా ప్రార్థన వినాలి, నా ప్రార్థన ఆలగించాలి, నాకు తప్పకుండా జవాబిస్తున్న ఆశతో మనం అడగాలి. సో పిల్లరా, దయచేసి లైవ్లో ఉండడం ప్రయత్నించే పిల్లరా. నేను మళ్ళీ చెప్తున్నమాట, లైవ్లో ఉండి వెళ్ళిపోయే వాళ్ళు ఎప్పటికీ మీరు బాగుపడరు. లైవ్లో ఉండి వినండి, అర్థమైంది పిల్లరా. మళ్ళీ చెప్తున్నాను, ఒక సేవకుడు చెప్తున్నాను, మీరు ఇలా అనకూడదంటే అలా అనకూడదు అనుకోవద్దు. ఎందుకంటే ఇవి నా మాటలు కదన్నమాట, గొంతు నుంచి చెప్పుకునేది అనమాట, మీరు దీవించబడటానికి. దయచేసి లైవ్లో ఉండి దేవుని మాటలు విని ఆశీర్వదించబడండి. ఒక పిల్లరా, దేవుని యొక్క వాక్యం వినండి. మీరు లైవ్లోకి వచ్చారంటే ప్రభు మిమ్మల్ని తీసుకొచ్చాడు. సో మీరు లైవ్లోకి వచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోకూడదు. సో అర్థమైందా పిల్లరా? లైవ్లో ఉండి దేవుని యొక్క మాటలు వినాలి, మీరు బాగుపడాలి, మేము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, మా జీవితంలో దేవుడి కార్యాలు జరిగించాలి అనుకుంటే లైవ్లో ఉండి వాక్యం వినండి. లేదంటే మా జీవితం పాడైపోయిన పర్వాలేదు, మేము ఎలాగున్న పర్వాలేదు అనుకుంటే వెళ్ళిపోండి పిల్లలు, దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే మీకు కోసము దేవుని మాటలు పదే నేను ఎందుకు ఇంత రిపీట్ చేసి చెప్తున్నంటే మీరు బాగుపడాలి. మీరు అర్థమైంది పిల్లరా, మీరు జీవితాలు మార్పు చెందాలి. ఎందుకంటే ఏదో చెప్పానండి వచ్చానండి ప్రార్థన చేసుకుని ఉండకూడదు, నలుగురితో నారాయణ కులంతో గోయిందిగా ఉండకూడదు. ఎందుకంటే నా పద్ధతి అలాది కదనమాట. నేను చెప్పేది ఖచ్చితంగా చెప్తుంటానమాట, మీ జీవితంలో కూడా ఖచ్చితంగా దేవుని కార్యాలు జరుగుతాయన్నమాట. అదే పిల్లరా, దేవుని కార్యాలు ఖచ్చితంగా జరిగిస్తాడు దేవుడు. ఎందుకంటే ఏదో తూతూ మంత్రంగా చెప్పే వాక్యాలు కావు ఇవి. దేవుడిచ్చిన ప్రత్యక్షతోటి, దేవుడిచ్చిన వాక్కుతోటి, దేవుడిచ్చిన ఆయన యొక్క జ్ఞానంతో, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకంతో మీకు చెప్పే మాటలు అన్నమాట. అర్థమైంది పిల్లరా, దేవుని మాటలు వినాలి, మీరు వెళ్ళిపోకూడదు. అర్థమైంది పిల్లరా, వినండి, సమయాన్ని ఇవ్వండి. దావీదు అంటాడు, భక్తిహీనుల గుడారంలో నివసించట కంటే నా దేవుని యొక్క మందిర ద్వారం వద్ద నివసించట మంచిది అంటాడు అన్నమాట. ఇది లైవ్ కదండి, నేను ఉండి వినకపోతే అనుకోకూడదు, మీరు వినాలన్నమాట. ఇది దేవుని సన్నిధి, దేవుని యొక్క వాక్యం ఎక్కడికైతే వస్తుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటాయి అన్నమాట. దయచేసి ఉంటాం ప్రయత్నించాం పిల్లరా, మీరు ఉండండి పిల్లలు. నేను మీకోసం చెప్పేది నా కోసమే కాదు, నేను ఎలా దీవించబడాలో, ఎలా ఆశీర్వించబడాలో, నా దేవుని దగ్గర నుంచి ఎలా పొందుకోవాలో నాకు దేవుడు నాకు నేర్పాడు. అవన్నీ నేను పొందుకుంటూనే ఉన్నానమాట. ఇదంతా కూడా దేవుడు నిలబెట్టి ఈరోజు ఉపవాసం ఉండి అర్థమైంది పిల్లరా, ఈ విధంగా ఉండి మీకోసం ప్రార్థనలు ఇవన్నీ ఎందుకు పెడుతున్నామంటే మీ మేలు కోసం అనమాట. దయచేసి లైవ్లో ఉంటాం ప్రయత్నించండి ప్రతి ఒక్కరు కూడా పిల్లరా. ఓకేనా, మీరు ఆశీర్వదించబడతారు, మీకోసమే పిల్లరా, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఈరోజు చాలామంది దీవించబడాలని మీకే ఉండట్లేదు అనమాట. అదే పిల్లరా, అసలు మీకే లేనప్పుడు ఇక మాలాంటి సేవకులు ప్రార్థన చేస్తే ఏం సుఖం చెప్పండి. అసలు మీకు బాగుపడాలి, ఆశీర్వదించబడాలి, మా సమస్య తొలగిపోవాలని మీలో కసి రావాలి. మేము ఏదైనా అన్నప్పుడు ఫీల్ అయిపోతారే, దానికి కాదు ఫీల్ కావాల్సింది. అయ్యో మా కోసమే సేవకుడు చెప్తున్నాడు, మమ్మల్ని గద్దించేది మా మేలు కోర అనుకోవాలన్నమాట. మీరు ఇదేంటండి ఎలా అంటున్నా అనుకోకూడదు, మీకోసమే. ఎందుకు చెప్తున్నాం పిల్లరా? మీరు ఏమైనా డబ్బులు ఇస్తున్నారేనా? మీరు ఏమైనా నెల నాకు ఏమైనా 10 లక్షలు 20 లక్షలు 10,000 20,000 30,000 పంపిస్తున్నారేనా? మీరు ఏమి చేయకపోయినా దేవుని ప్రేమను బట్టి మీకు నేను బోధిస్తున్నాను అనమాట. ఒక్కళ్ళైనా మేలు పొందుకుంటే చాలు, అది ఒక్కలైన ప్రభు సాక్షులుగా ఉండాలని తపన. సో కాబట్టి పిల్లరా అర్థం చేసుకోండి, నేను మీరు చెప్పే ప్రతి మాట మీ క్షేమం కోసం మాత్రమే నేను చెప్తున్నాను అనమాట. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. మిమ్మల్ని మీరెవరు నాకు శత్రువులు కాదు, నేను మీకు శత్రువుని కాదు, మనందరూ కూడా దేవుని బిడ్డలు అనమాట. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ గుడ్డివాడు ఏం చేసే పిల్లరా, ఎక్కువ కేకలేస్తాడు. చూడండి పిల్లరా, అంతటా యేసు నిలిచి తన ఎద్దుకు తీసుకొని రమ్మని అనెను. చూడండి పిల్లరా, ఆ గుడ్డివాడి యొక్క ప్రార్థన ఎంతగా ప్రభావితం చేసిందంటే, ఎంత శక్తి గలదంటే యేసు ప్రభునే నిలబెట్టిందనమాట. ఏం చేసింది? వెళ్తున్న యేసయ్యను నిలబెట్టిందనమాట. ఈ మాట్లాడిన ప్రియమైన సహోదరుడా, నీ ప్రార్థన కూడా ఏం చేయాలి తెలుసా? యేసయ్యను నిలబెట్టాలి. ఏం చేయాలి? యేసయ్య దాటి వెళ్ళిపోకూడదు నిన్ను. అర్థమైందా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన యేసయ్య చెవులు మూసుకోకూడదు. బైబిల్ ఒక చోట యెషయా గ్రంథంలో అంటాడు, మీరు ప్రార్థన చేస్తే నేను వినను అంటాడు. ఏమంటాడు? నేను ప్రార్థన చేసి వినను, నేను చెవులు మూసుకుంటాను అంటాడు దేవుడు. తెలుసా పిల్లరా? కొంతమంది ప్రార్థనలు దేవుడు వినడు, చెవులు మూసుకుంటాడు దేవుడు. అర్థమైంది పిల్లరా? సో కాబట్టి ఆ రోజు గుడ్డివాడి యొక్క ప్రార్థన ఏం చేసింది? యేసయ్యని నిలబెట్టింది అనమాట. ఈ మాట్లాడిన ప్రియమైన సహోదరుడా, నీ ప్రార్థన విన్నప్పుడు దేవుడు నిలబడాలి, ఆగాలి. అంతేగాని ఏం ప్రార్థన ఏంది ఇలా ఉంది, అసలు అతని జీవితం ఏంది ఇలా ఉంది అని ఇక మన నుండి దేవుడు దూరం అవ్వకూడదు. ఈరోజు ప్రార్థనలు అలాగే ఉన్నాయి. చాలామంది ప్రార్థనలు కూడా వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు చెవులు మూసుకుంటాడు అనమాట. వినబుద్ధి కాదు, అసలు కొంతమంది మనుషులకైనా బుద్ధి కాదనమాట. అదమ్మలరా, ఎలా ఉండాలి ప్రార్థన? దేవుడు నిలబెట్టేదిగా ఉండాలి. ప్రేమైన సహోదరుడా, యేసయ్య నిలబడాలి నీ ప్రార్థన కోసం.
నీకేదో చెయ్యాలి, నువ్వు నిజంగా దేవుని దగ్గర నుంచి పొందుకున్న ఆరాట నీలో ఉందని ప్రభు చూడాలి. గుడ్డివాడు ప్రార్థన ఏం చేసిందంటే యేసే నిలబెట్టింది. చూడండి పిల్లరా, ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడు, ఆయన నీకేమి చేయగూర్చున్నాను వాడిని అడగ్గా, ప్రభా వాడు చూపు పొందుకొనుచున్నాను అడిగాను. ప్రభు దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొచ్చిన తర్వాత పిల్లరా, యేసయ్య దగ్గరికి ఆ గుడ్డివాడిని తీసుకొచ్చిన తర్వాత మరి ఆ గుడ్డివాడిని వెంటనే స్వస్థపరచవచ్చు కదా, చెప్పండి. ఆ గుడ్డివాడిని యేసయ్య వెంటనే స్వస్థపరచవచ్చు కదా, ఎందుకు స్వస్థపరచలేదు? ఇప్పుడు యేసయ్య ఆ వ్యక్తిని తీసుకురండి అన్నాడు పిల్లరా. యేసయ్య దగ్గరికి ఆ గుడ్డివాడు వచ్చాడు. వచ్చిన తర్వాత అతనికి చూపుగాలని సంగతి తెలియదు యేసయ్యకి, తెలియదా పిల్లలు? చెప్పండి. మనం అడగకుండానే మన అక్కర్లన్నీ ఇరిగిన దేవుడు, మనం చెప్పకుండానే మన మనసులోకి రాకముందనే మన నోట రాకుండానే ప్రభుకు అన్నీ తెలిసిన దేవుడు. అలాంటి యేసయ్య ఏమన్నాడు, నేను నీకేమి చేయగూర్చున్నాను అడిగాడు అన్నమాట. ఏమని అడిగాడు? అమ్మా అయ్యా నేను నీకేం చేయాలయ్యా అని అడిగాడు. ఏమని అడిగాడు? నేను నీకేం చేయాలని అడిగాడు. ప్రభు అడగకుండా తెలవదా? ఇప్పుడు పిల్లరా, నేను అడిగానంటే నాకు తెలియదు మీ గురించి, మీరు అడిగారంటే నా గురించి మీకు తెలియదు, మనుషులం కాబట్టి. ప్రభు మన హృదయాన్ని ఎరిగిన దేవుడు, మన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, మనకు తలంపు రాకముందులు ఎరిగిన దేవుడు. అలాంటి దేవుడే ఈ గుడ్డివాడిని అడుగుతా ఉన్నాడు. ఏమని? అయ్యా నేను నీకేం చేయాలి అడుగుతున్నాడు. ఎందుకు అడిగాడు యేసయ్యా? ఇది నా ప్రశ్న. అర్థం? ఎందుకు అడిగాడు? ఎందుకు అడిగాడు పిల్లరా? ఎందుకు అడిగాడు? ఎందుకు అడిగాడు? మనకి తెలియదా? తెలుసు కదా ప్రభుకి, తెలుసు కూడా ఎందుకు అడిగాడు. అడుగుతాడు యేసయ్య, ప్రతి ఒక్కరిని కూడా అడుగుతాడు అన్నమాట. తెలుసు ప్రభుకి, నీకేం కావాలో నాకేం కావాలో ఆయనకి అన్నీ తెలుసు, కానీ అడుగుతాడు. అందుకే పిల్లరా, ప్రార్థన కూడా ఎలా పడితే అలా చేయకూడదు. ఎలా చేయాలి? సో దానికి ఒక క్రమం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఎలా అడగాలో దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి. అందుకే వాక్యాన్ని బాగా వింటుంటే నువ్వు ఎలా దేవుణ్ణి అడగాలో, ఏ సందర్భంలో ఎలా అడగాలో నీకు అర్థమైంది అన్నమాట. అర్థం పిల్లరా? నీకు వాక్యాన్ని వినకుండా, వాక్యాన్ని చదవకుండా, వాక్యాన్ని ధ్యానం చేయకుండా, నాలాంటి సేవకులు మీకు మంచిగా బోధించే సేవకులు వాక్యాన్ని అర్థమే రీతిలో మీకు బోధిస్తున్నప్పుడు దాన్ని నువ్వు వినకుండా నువ్వు పెడచెవిని పెట్టిపోతే నువ్వు ఎలా అడగలో అర్థం కాదు. నువ్వు అడుగుతూ నీ సొంత జ్ఞానంలో నీ సొంత ఆలోచనలు అడుగుతావు, అందువల్ల నీకు జవాబు రాదు, అందువల్ల నీకు విసుగు కూడా వచ్చేది అనమాట. ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ ఉండదు, ప్రార్థన అంటే ఆసక్తి ఉండదు, ప్రార్థన అంటే దూరం అయిపోతావు, దేవుడు అంటే దూరం అయిపోతావు, నీ జీవితంలో ఆశీర్వాదం నువ్వు చూడలేవు అనమాట. అందుకే దేవుని వాక్యాన్ని బాగా వినాలన్నమాట, వినటం నేర్చుకోవాలి. అందుకే దేవుడు మనకి 2 చెవులు ఇచ్చాడు. ఎన్ని చెవులు ఇచ్చాడు? 2 చెవులు ఇచ్చాడు. ఎందుకని? మనందరూ ఎక్కువగా వినాలని. సో మనంతా ఆపోజిట్ కదా, మాట్లాడుతూ ఉంటాం. సో మాట్లాడటానికి ఇష్టపడతాం మనందరం కదా పిల్లలు. సో మాట్లాడటానికి ఎక్కువ ఇష్టపడతాం వినటం కంటే. సో ప్రభు ఎందుకు ఈ వ్యక్తిని అడిగాడు పిల్లలు? మళ్ళా చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి మీరు అందరూ కూడా. ప్రభు ఎందుకు అడిగాడంటే మనందరం కూడా మన నోరుతో మనం ఏమి కావాలో దాన్ని అడగాలి. అది కాన్సెప్ట్ ప్రభుది. అదే పిల్లరా, ఎందుకంటే అడగకుండా దేవుడు చేయలే కాదు, చేస్తాడు. అడగకుండా దేవుడు నీ జీవితంలో చేశాడనుకో దానికి విలువ ఉండదు, దానికి గుర్తింపు ఉండదు. అదే పిల్లరా, మీ బిడ్డలకి అడగకుండా చేయండి. ఈరోజు చాలామంది అంటూ ఉంటారు, ఏమంటే నా కొడుకు అడగకుండానే నేను అన్నీ చేశాను, ఈరోజు నా కొడుకు వాడు నన్ను పట్టించుకోవట్లేదు, నేనంటే గౌరవం లేదు, నేనంటే విలువ లేదు, అసలు నా పట్ల వాడికి ప్రేమ లేదు, ఈరోజు నన్ను ద్వేషిస్తున్నాడండి అని అంటూ ఉంటారు. చాలామంది చెప్తూ ఉంటారు అన్నమాట. అయ్యా నా కొడుకు వాడికి ఏమి కావాలో వాడు అడగకుండా నేను అన్నీ తీసుకొచ్చి ఇచ్చానయ్యా, నా కుమార్తెకి చేశానయ్యా, ఈరోజు నన్ను పట్టించుకోవట్లేదయ్యా, నా విలువ ఏంటో తెలుసుకోవట్లేదయ్యా అంటారు. అలాగే పిల్లరా, దేవుడు కూడా మనం అడగకుండా చేస్తే ఆ విలువ మనకి అర్థం కాదు. తెలుసా పిల్లరా? ఈ సృష్టిలో దేవుడు మనం అడగకుండా ఎన్నో చేస్తున్నారు. అంటే అట్లని మనకి చేయడానికి కాదు, ఈ సృష్టిలో ఈ వర్షాలు ఇంకా పంటలు ఇవన్నీ కూడా మనం చాలామంది అడగకుండా ఎంతోమందికి ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. కానీ కొన్ని మాత్రం మనం తప్పకుండా అడగాలి. అర్థం పిల్లరా? సో ఈ గుడ్డివాడిక దేవుడు ఎందుకు ఆ మాట చెప్పాడంటే అడగాలి, తన నోటితో ఏమి కావాలని అడగాలి. కాబట్టి పిల్లరా, మనము కూడా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఏదైతే కావాలో దాన్ని స్పష్టంగా తెలియచేయాలి. అంటే ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్గా నీకు స్వస్థత కావాలనుకో, ప్రభా నాకు కడుపు నొప్పితో బాధపడుతున్నాను, నాకు కడుపు నొప్పి నుంచి విడిపించు అని స్పష్టంగా నీ అవసరం ఏందో ప్రభుతో చెప్పాలి. అర్థమైందా పిల్లరా? అర్థమవుతుందా? ఒకవేళ నీకు అప్పులు ఉన్నాయి అనుకో, ప్రభా నేను అప్పుల బాధతో బాధపడుతున్నాను, నాకు అప్పుల నుంచి విడిపించాయని అడగాలి. ఒకవేళ నీ భర్త మారలేదనుకో, ప్రభా నా భర్తను మార్చయ్యా అని అడగాలి. ఒకవేళ నీ భార్య మారలేదనుకో, నీ భార్యను మార్చమని అడగాలి. ఒకవేళ మీరు చదువుకున్నారనుకో, అయ్యా నాకు ఉద్యోగం కావాలని అడగాలి. అలా కాకుండా నన్ను దీవించు ప్రభా, నన్ను ఆశీర్వదించు ప్రభా అంటే ఏంటి దాని అర్థం? ప్రభా మేమందరం బాగుండాలి అంటే దాని అర్థం ఏంటి చెప్పండి?
అర్థం పర్థం లేని ప్రార్థన చేయకూడదు అనమాట. అంటే నీకు అర్థమైతే సరిపోదు కాదు పిల్ల. అందుకే నేను ఎవరికైనా ప్రార్థన చేస్తే నేను అడుగుతాను అనమాట, అమ్మ దేనికోసం ప్రార్థించాలి? చాలామంది అడుగుతుంటారు, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అమ్మ నీ కోసం ప్రార్థన చేయాలంటే నీకు ఎన్నో అవసరాలు ఉంటాయి, నీ సమస్య ఏంటి, నీ అక్కరేంటి, నీ అవసరం ఇవన్నీ మనం అడుగుతానమాట నేను. ఎందుకంటే నాకు వాక్యం తెలుసు కాబట్టి, ప్రభు విధానం తెలుసు కాబట్టి, ఇవన్నీ తెలుసు కాబట్టి నేను అడుగుతానమాట. నేను అడిగి తెలుసుకొని ప్రార్థన చేస్తానమాట. అర్థమైంది పిల్లరా? సో కొంతమంది మా కోసం ప్రార్థన చేయండి, అమ్మ చేస్తానమ్మా. చేస్తానంటే దేనికోసం చేస్తాను అయ్యగారు దేనికోసం చేస్తాడో నువ్వు దేనికోసం చేపిస్తుంటావు. అర్థం పర్థం లేని ప్రార్థన దానివల్ల ఉపయోగం ఉండదు. అందుకే పిల్లలు ఇది నేను సొంతంగా చెప్పట్ల, బైబిల్లో ఉన్నదే చెప్తున్నమాట. మళ్ళీ మీరు సొంతంగా చెప్తున్నారు అనుకోకూడదు అనమాట. ఇక్కడ వాక్యంలో ఉందా లేదా పిల్లరా? ఇది బైబిల్ విధానం అంట, బైబిల్ పద్ధతి అనమాట. వాక్యాన్ని మనం అనుసరించాలి. వాక్యంలో దేవుడు ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు, ఏ విధంగా వెళ్తున్నాడు, ఆయన పద్ధతులు ఏంటి, ఆయన విధానం ఏంటి అని మనం తెలుసుకోవాలన్నమాట. అర్థం పిల్లరా? ఇప్పుడు విమానాలు ఉన్నాయి. విమానాలు ఇప్పుడు సపోజ్గా మన ఇండియా నుంచి అమెరికా వెళ్ళాలి, ఒక రూట్ ఉంటుంది అనమాట. ఏ రూట్లో పడితే ఆ రూట్లో వెళ్ళకూడదు విమానం కూడా. అలా వెళ్తే సిగ్నల్ కట్ అయిపోతే అసలు ఆ దేశానికి వెళ్ళలేరు అనమాట. అలాగే పిల్లరా ఏ దేశానికి వెళ్ళినా కానీ ఒక రూట్ మ్యాప్ ఉంటుంది అనమాట, ఆ రూట్లోనే ప్రయాణం చేయాలి విమానాలు. అట్లాగే ఇప్పుడు రైలు ఉందన్నమాట, అది కూడా ఎక్కడ వెళ్ళాలి? రైలు పట్టాల మీదనే వెళ్ళాలి. లేదు నేను రోడ్డు మీద వెళ్తాను, పక్కన కార్లు పోతున్నాయి, బస్సులు పోతున్నాయి, నేను దాని మీద పోతానంటే ఏమైంది? పెద్ద ప్రమాదం జరిగిద్ది అనమాట. అట్లాగే బస్సులు కార్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట, ఎక్కడ వెళ్ళాలి? రోడ్డు మీద వెళ్ళాలి. లేదు నేను రైల్వే పట్టాల మీద పోతాను అంటే ఏమైంది? ప్రమాదం జరిగిద్ది అనమాట. అట్లాగే దేవుడు విధానం ఉందన్నమాట, ఒక విధానం, దేవుడికి ఎలా ఒక పద్ధతి ఉందన్నమాట. ఆ పద్ధతుల ప్రకారంగా నువ్వు నేను వెళ్ళాలన్నమాట. లేదంటే నా పద్ధతులు నేను అడుగుతాను, నా పద్ధతులు నేను పొందుకున్నట్టు అది ఇంపాసిబుల్. అదొబ్బలేరా? అందుకే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీ అవసరం ఏదో చెప్పాలన్నమాట. అందుకే ప్రభు ఏం చేశాడు? నేను నీకేమి చేయగోరుచున్నానని అడిగాడు పిల్లరా. అయ్యా నేను నీకేం చేయాలయ్యా, అమ్మా నీకేం చేయాలి చెప్పు అని అడిగాడు అనమాట. అడిగితే ఆ వ్యక్తి ఏమన్నాడు? వాడు ప్రభా చూపు పొందగోరుచున్నాను అన్నాడు పిల్లరా. ప్రభు చూడండి, ప్రభు ఎంత స్పష్టంగా అడిగాడు, ఆ వ్యక్తి కూడా ఎంత స్పష్టంగా చెప్పాడు. చూసారా? చూస్తున్నారా పిల్లరా? అది అందుకే నువ్వేం అడగాలో ఎలా అడగాలో తెలుసుకోవాలి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, మోకరు వచ్చినప్పుడు అసలు నీ సమస్య ఏంటి, నీ అవసరత ఏంటి, నీ అక్కర ఏంటి, నీకేం కావాలని నువ్వు ప్రభు దగ్గర అది అడగాలి. అలా కాకుండా అయ్యా నా ఇంట్లో అది చేయి అట్లా కాదనమాట. గుంపుగా ఇది అంటారు కదా, నలుగురితో నారాయణ కులంతో గోవిందని అట్టకూడదు అనమాట. ఇక అంతా మిక్సింగ్ చేయకూడదు అనమాట, మిక్స్ చేసి చేయకూడదు అనమాట ప్రార్థన. అర్థం పిల్లరా? సో కాబట్టి మనం ప్రార్థన విధానం కూడా తెలుసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఈ వ్యక్తి ఏం చేశాడు? పొందుకున్నాడనమాట. పొందుకున్నాడు లేదా? ప్రభు అన్నాడు అడుగుడి మీకు ఇవ్వను. మరి ఈ వ్యక్తి అడిగాడా లేదా ప్రభుని? యేసయ్యనే గుడ్డివాడు అడిగలేడా? ఏమని? దావీదు కుమారుడు నన్ను కరుణించమని అడిగాడు. ప్రభుని అడిగాడు నాకు చూపు కావాలన్నప్పుడు ఏమన్నాడు? యేసు చూపు పొందమో నీ విశ్వాసం నేను స్వస్థపరచిన వానితో చెప్పిన వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచాలని వెంబడించిన ప్రజలందరూ అది చూసి దేవుని స్తోత్రం చేసిరి. ఏం చేశారు పిల్లలు? ఆ వ్యక్తి విశ్వాసం ఉంచాడు. అతనికి విశ్వాసం ఉంది కాబట్టే నోరు ముయ్యమన్నా కానీ నోరు ముయ్యలా. మనకైతే అవిశ్వాసం కదా పిల్లరా? మనకైతే అవిశ్వాసం కదా. మీకు విశ్వాసం ఉందా, అవిశ్వాసం ఉందా పిల్లరా? చెప్పండి. అంటే ఇప్పుడు అడిగితే విశ్వాసం ఉంది అంటారు, సమస్యలు వచ్చినప్పుడు. ఇప్పుడు నేను అడిగినప్పుడు మీకు విశ్వాసం ఉందంటే అయ్యా నాకు విశ్వాసం ఉంది, అమ్మ నాకు పాస్టర్ గారు నాకు విశ్వాసం ఉందని చెప్తుంటారు. మీకు కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అసలు మీకు పరిస్థితులు అనుకూలంగా లేవు, అంత వ్యతిరేకంగా ఉంది, అటువంటి పరిస్థితుల్లో మీకు ఎలా విశ్వాసం ఉంటుందా ఉండదా చెప్పండి. అటువంటి టైంలో కూడా మనకి విశ్వాసం కావాలి. మన కళ్ళ ముందర మనం అనుకున్నట్టుగా పరిస్థితులు ఉండవు. ఈ గుడ్డివాడికి కూడా కళ్ళ ముందర అలా లేవు. ఎవరు కూడా చెయ్యి పెట్టి తీసుకెళ్లేవారు లేరు. యేసయ్యతో గుంపులుగా జనాభా వెళ్తున్నారు, ఒక్కళ్ళు కూడా సహాయం చేసేవాళ్ళు లేరు. అదే పిల్లరా మళ్ళా చెప్తున్నమాట, నీకు పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉండవు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తుంటే నీకు సపోర్ట్గా ప్రార్థన చేసేవాళ్ళు ఉండరు, నీకు సపోర్ట్గా ప్రోత్సహించే వాళ్ళు ఉండరు, లేకపోతే నీకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవు, నువ్వు వ్యతిరేకంగా ఉంటావంటే. కానీ అటువంటి పరిస్థితులు కూడా మనం ఏం చేయాలంటే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఈ గుడ్డివాడు తనకు ఎవరు సహాయం చేయకపోయినా, ఎవరు తీసుకెళ్ళకపోయినా కానీ ఆ ప్రార్థన ఆయన వింటే చాలు, ఆయన చూసుకుంటాడు అన్నట్టుగా విశ్వాసం నుంచి ప్రార్థించడం. అందుకే ప్రభు అన్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును. ప్రభుని అడిగాడా లేదా పిల్లలు? ఈ వ్యక్తి పొందుకున్నాడా లేదా? అందుకే ప్రభు అన్నాడు మత్తయి సువార్తలో ఏమన్నా పిల్లరా? ఏమన్నాడు చూడండి, అడుగు ప్రతి వాడు పొందును. ఏం చేస్తాడు? అడుగు ప్రతి వాడును పొందును. మరి గుడ్డివాడు యేసుని అడిగాడా లేదా?
అడిగాడు లేదా? ఏమడిగాడు? చూపుకోవాలని అడిగాడు. పొందుకున్నాడా లేదా పిల్లరా? పొందుకున్నాడా లేదా పిల్లరా? చెప్పండి. పొందుకున్నాడా లేదా? ఏం చేసి చూడండి, వెంటనే వాడు చూపు పొందాడా? పొందలేడా? ప్రభు అన్నాడు, అడుగుడు మీకు అడుగు ప్రతి వాడు ఏం చేస్తాడు? పొందుకుంటాడు. ఈ మాట్లాడు నా ప్రియమైన సహోదరుడా, నువ్వు ప్రభుని అడుగు, నువ్వు పొందుకుంటావు. ప్రభు దగ్గర అన్నీ ఉన్నాయి. నా దగ్గర అయిపోవటం అంటూ ఉండదు. అమ్మ నన్ను పలానాకి ఇచ్చినప్పుడు నువ్వు ఒక 10 లక్షలు అడిగామనుకో, ఏసైనే అడిగామనుకో, అమ్మ నా దగ్గర అంత డబ్బులు అనేవాడు కాదు. నిన్ను నేను మిమ్మల్ని అడిగానుకో, అయ్యా నా దగ్గర అంతలో అని మీరు చెప్పొచ్చాం కానీ, నేను చెప్పొచ్చాం కానీ, దేవుడు అలాంటి వాడు గడుపులేరా. అమ్మ నా దగ్గర అయిపోయినమ్మా, నిన్ననే వేరే వాళ్ళకి ఇచ్చేసాను, మొన్ననే వాళ్ళకి ఇచ్చేసాను అనేవాడు కాదు. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, కొదువు లేదనమాట. నువ్వు అడగాలి, నువ్వు దేవుణ్ణి అడగాలి, గోజాడాలి. నువ్వు ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ దాన్ని ఆటంకాలన్నీ కూడా దాటుకుంటూ రావాలి పిల్లరా. ప్రార్థన అంటే అంత ఈజీ కాదు, ఏదో ప్రార్థన చేసాం అనుకోకూడదు. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోవాలంటే నేను చూపిస్తాను కొన్ని ఇంకొంటేనమాట. ఓకే, ఆ తర్వాత చూద్దామన్నమాట. దినవృత్తాంత గ్రంథములు 1వ దినవృత్తాంత గ్రంథం 4:10 వచ్చినమాట. ఎబ్బేజు ఇజ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దాని నుంచి తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాను. ఇక్కడ ఎబ్బేజు ఏం చేశాడో చెప్పలేరా? ప్రార్థన చేశాడు. ఎబ్బేజ్ అంటే అర్థం ఏంటంటే వేదన. ఎబ్బేజ్ అంటే అర్థం ఏంటి? వేదన. ఈ ఎబ్బేజు తన తల్లి తనకి జన్మనిస్తున్నప్పుడు, ఆమె డెలివరీ అవుతున్నప్పుడు, ప్రసవిస్తున్నప్పుడు చాలా వేదన కలిగిందంట. అంటే కొంతమంది ప్రసవం ఎలా జరిగిందంటే, అంటే డెలివరీ ఎలా జరిగిందంటే, కొంతమందికి అప్పుడు అంత నార్మల్ డెలివరీ కదా, సో కొంతమంది ఈజీగా వెంటనే డెలివరీ అయిపోతారు. కొంతమందికి బిడ్డ అడ్డం తిరగటం, లేకపోతే ప్రాణం పోయే పరిస్థితి అలా జరుగుతుంది అనమాట. సో ఎబ్బేజు కూడా గర్భంలో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితి జరిగి ఉండొచ్చు. చాలా వేదన కలిగిందనమాట ఆ బిడ్డకి జన్మనివ్వటానికి. అంత వేదన పడి ఆ బిడ్డనికి అందనమాట. అలా కనదు కాబట్టి ఆ తల్లి ఏం చేసిందంటే ఈ ఎబ్బేజ్కి, అంటే ఆ వ్యక్తికి ఎబ్బేజ్ అని పేరు పెట్టింది అనమాట. ఏం పేరు పెట్టింది? ఎబ్బేజ్. ఎబ్బేజ్ అంటే అర్థం ఏంటి పిల్లరా? వేదన. ఏంటి అర్థము? వేదన అంటే బాధ కలిగించాడు కాబట్టి ఇవి నాకు దాని గుర్తుగా అలా పెట్టింది అనమాట. మరి తన జీవితంలో వేదన ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు తన వేదనంతా తొలగించగల దేవుడి దగ్గరకు వచ్చాడనమాట. వచ్చి ఏం చేశాడు? తనకి దేవుడికి ప్రార్థన చేశాడు. 4 విషయాలు అడిగాడు పిల్లరా. 4 అడిగాడు. ఏమని అడిగాడు తెలుసా? మొదటగా నన్ను ఆశీర్వదించు ప్రభా. ఏమన్నాడు? నన్ను ఆశీర్వదించు. 2వదిగా నా సరిహద్దులు విశాలపరచు అన్నాడు. 3వదిగా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచమన్నాడు. 4వదిగా కీడు రాకుండా తప్పించమన్నాడు. ఈ 4 కూడా చూడండి అని ప్రార్థింపగా దేవుడు, చూస్తున్నారా, అతడు మనవి చేసిన దానిని అతనికి ఏం చేశాడు? దయచేశాడా లేదా? మరి మనకెందుకు దయచేయట్లేదు? ఎబ్బేజు ప్రార్థన చేశాడండి, దేవుడు ఇచ్చాడండి, మరి నాకెందుకు ఇవ్వట్లేదు అంటారా? నాకు కూడా ఇవ్వట్లేదు ఏంటండి అంటారా? ఆ తర్వాత మరి గుడ్డివాడు చూపుని అడిగాడు, ఇచ్చాడు, మరి నాకెందుకు ఇవ్వట్లేదు అంటారా? అందుకే పిల్లరా, వాళ్ళకి మనకి ఎందుకు తేడా? దేవుడు మారాడా? చెప్పండి. దేవుడు అప్పుడు అలా ఉన్నాడండి, ఇప్పుడు మారిపోయాడు అంటారా? చెప్పండి పిల్లరా. దేవుడు మరి వాళ్ళకి చేసినప్పుడు మనకెందుకు చేయట్లేదు? దేవుడు మారిపోతున్నాడా? చెప్పండి పిల్లరా. ఆయనలో మార్పు కలిగిందా? అప్పుడెప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఇచ్చాడండి, ఇప్పుడు దేవుడు మారిపోయాడండి, ఆయన ఆలోచనలు మారిపోయినా, తలంపులు మారిపోయినాయా? చెప్పండి పిల్లరా. దేవుడు మారతాడా? మారే దేవుడా? మారతాడా? చెప్పండి పిల్లరా. మరి ఎందుకని మనకు పొందుకోలేకపోతున్నావు? వాళ్ళకు చేసిన దేవుడు మనకెందుకు చేయట్లేదు? ఇప్పుడు ఆలోచించారా? మరి దేవుడు మారడు, ఆయన మార్పు లేనివాడు, మరి దేవుడు ఎందుకు నాకు చేయట్లేదని ఎప్పుడైనా ప్రశ్న కలిగిందా? ఇప్పుడు ఆలోచన కలిగిందా? ఎప్పుడైనా మనకి ఇలాంటి ఆలోచన రావు కదా. ఇది తీర్చాలి, అది లేదు, ఇక నా జీవితం నా ఇష్టం, ఎలా పడితే అలా జీవిస్తాను అనుకుంటారు. అంతమంది ఆలోచన చేస్తారు. సరే, ఇక్కడ ఎబ్బేజు గురించి నేను పెద్దగా వివరించాలి, కొంచెం క్లుప్తంగా చెప్పేస్తాను అనమాట. సో మనం అడుగుతున్నది దేవునికి అంగీకారంగా ఉండాలి. అందులో సో దేవుడు ఇక్కడ అతను ఆశీర్వదించమన్నాడు, తన సరిహద్దు విషయాలు పరచమన్నాడు. అంటే దాంతోపాటు ఏమడిగాడంటే నీ చెయ్యి నాకు తోడుగా దయచేయమన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడే తనకు తోడుగా ఉండాలని కోరుకున్నాడు. అదొబ్బలరా. అంతేగాని ప్రభా నీ ఆశీర్వాదాలను నాకు కావాలి, నువ్వు నాకు అవసరం లేదు అనుకోలే. దేవుడు ఏమనంటే నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. ఆ దేవుడు తనకు తోడుగా ఉండాలని కోరుకున్నాడు. అదొబ్బలరా. దేవుడు మనకు తోడుగా లేకుండా
దేవుని ఆశీర్వాదాలు పొందుకోవటం అసాధ్యము. అంటే నువ్వు దేవుని యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా, యేసుప్రభుకి నువ్వు చోటు ఇవ్వకుండా, యేసుప్రభు మాటకు నువ్వు లోబడకుండా, యేసుప్రభు అధికారం కింద నువ్వు రాకుండా ఉన్నంత కాలము నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు. అది నువ్వైనా, నేనైనా, ఎవరమైనా. అదే దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే ఆ వ్యక్తికి దేవుడు మొదటగా ఆయన ఎంటర్ అవుతున్నమాట. మొదట నేను రావాలి నీ జీవితంలోకి అంటాడు. ఏమంటాడు? మొదటగా నీ జీవితంలోకి నేను రావాలి, నేను వచ్చిన తర్వాత అప్పుడు నాతో పాటు నీకు కావాల్సిన ఆశీర్వాదంగా నేను ఇస్తానంటాడు. దేవుని నీ జీవితంలో అడుగు పెట్టకుండా, దేవుని నీ జీవితంలోకి రాకుండా దేవుని ఆశీర్వాదాలు రావటం నీ జీవితంలో అసాధ్యము. దేవుడు ఇవ్వడు, అది ఎవరికి చేయడు అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుని పక్కన పెట్టేస్తున్నారు, దేవుని దూరం చేసుకుంటున్నారు, దేవుడు మాకు అవసరం లేదనుకుంటున్నారు. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా కావాల్సి వచ్చినప్పుడే దేవుని దగ్గరకు వస్తాం. కొంతమంది ఎలాంటి ప్రార్థన చేస్తారంటే, ప్రభా నేను ఎప్పుడు నిన్ను అడగనయ్యా, నాకు అవసరం వచ్చినప్పుడే నేను అడుగుతానయ్యా. అబ్బో అవునా? చాలామంది అలా ఉంటారన్నమాట. అర్థమైందా పిల్లరా? అంటే వీళ్ళు మంచిగా ప్రార్థన చేస్తున్నట్టు, ప్రభా నాకు ఈరోజు అవసరం వచ్చింది, సంవత్సరం వరకు నీ దగ్గర రాలేదయ్యా, ఇప్పుడే వచ్చాను ప్రభా, మరి నేను ఎంత మంచిదాన్ని నీకు తెలుసు కదయ్యా, నేను ఎంత మంచోనో తెలుసు ప్రభా, పక్కన ఉందయ్యా, పలానోడు ఉన్నాడయ్యా, 2 రోజులు నేను విసిగిస్తా అంటారయ్యా. కొంతమంది అంటారు, అరే ప్రార్థన చేసి ఎందుకురా విసిగిస్తావు దేవుని అంటూ ఉంటారు. అసలు దేవుడు చేయమందే ప్రార్థన, అసలు దేవుడికి విసుగులేదు. వీళ్ళు ఏమంటారంటే ప్రార్థన చేయరు, చేసేవాళ్ళు ఏమంటారంటే అరే దేవుని ఎందుకు విసిగించడం అంటూ ఉంటారు. ప్రార్థన చేయడం విసుగు కాదు పిల్లరా, మనకి విసుగు అనమాట. అసలు నువ్వు మాట్లాడితే దేవుడు వినాలని ఇష్టపడతా ఉన్నమాట. అలా ఉంటారన్నమాట. అలా కాదు, దేవుడు మన జీవితంలో ఉంటే అప్పుడు నీకు కావాల్సిన అన్నీ కూడా వస్తాయన్నమాట. అందుకే ఎబ్బేజు ఏమన్నాడు? నీ హస్తం నాకు తోడుగా ఉంచి, ఏమన్నాడు? నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. చెయ్యి అంటే ఏంటి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి పిల్లరా దేవుడి చెయ్యి తోడుగా ఉందంటే దాని అర్థం ఏంటి? దేవుడు తోడుగా ఉంటాడు అనమాట. చెయ్యి ఇప్పుడు దేవుడు చెయ్యి మీ మీద పెట్టాడు పిల్లరా. ఇప్పుడు స్నేహితులు భుజాల మీద చేతులు వేసుకొని పోతాడు, దాని అర్థం ఏంటి? పక్కన స్నేహితులు ఉన్నట్టే కదా, ఉంటేనే కదా చెయ్యి మీద ఉండేది. అర్థమవుతాం పిల్లరా? ఆ మనిషి ఉంటేనే కదా చెయ్యి ఉండేది, పక్కన ఉండేది. అట్లాగే మన జీవితంలో కూడా దేవుడు ఉండాలి. అలా ఉండడానికి ఇష్టపడితే దేవుడిని ప్రార్థనలకి ఇస్తాను. లాస్ట్కి మాట చెప్పి నేను ముగించిన ప్రయత్నం చేస్తాను. లాస్ట్కి మనం అడగటం వల్ల ఇక్కడ మనం చూస్తే పిల్లల యాకోబు గురించి మనం చూద్దామన్నమాట. యాకోబు ఈ సందర్భం ఆదికాండము 32 అధ్యాయము 23 వచ్చినమాట. యాకోబు ఆదికాండము 32 అధ్యాయం 23 వచ్చినమాట. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతా పంపివేసాను. ఇక్కడ 24 యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. చూస్తున్నారు పిల్లరా, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఈ సందర్భం ఏంటంటే యాకోబు తన మామ దగ్గరికి వెళ్ళాడు, లాబాను దగ్గరికి. తన తల్లిదండ్రులు వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, అక్కడ వివాహం చేసుకున్నాడు, 2 భార్యలు కలిగి ఉన్నాడు. అంటే నేను అంత పెద్ద చెప్పట్లేదు, జస్ట్ అలా పైపైన చెప్తున్నమాట. సో తనకు 2 భార్యలు కలిగి ఉన్నారు, వారికి సంతానం కలిగింది. అక్కడ నుంచి దేవుడు వెళ్ళమన్నాడు, బయలుదేరి వస్తానన్నమాట ఇంటికి, మళ్ళీ తన ప్రాంతానికి వస్తానన్నమాట. అటువంటి పరిస్థితుల్లో యాకోబుకి తన అన్న ఏసావు 400 మందిని మరి కొంతమంది మనుషులు తీసుకొని చంపడానికి బయలుదేరి వస్తానన్నమాట. అలా వస్తున్నప్పుడు తనకు భయం కలిగి తన దగ్గర ఉన్న పనుల్ని, తన బిడ్డల్ని, తన భార్యల్ని, ఆ పిల్లల్ని అందరినీ కూడా పంపించేస్తానమాట. గుంపులుగా అలా పంపించి ఒక్కడే మిగిలిపోతాడన్నమాట. ఏమైపోతాడు? ఒక్కడే మిగిలిపోతాడు. ఎందుకోసం మిగిలిపోతాడు చూడలేరా? యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. చూస్తున్నారా? యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. గుర్తుపెట్టుకోలేరా? మన జీవితంలో కొన్నిసార్లు ఒక్కడవే నీవు మిగిలిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు నీ దగ్గర ఎంతమంది ఉన్నా, నీ వాళ్ళు నీతో ఎంతమంది ఉన్నా, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ ఇంటి వాళ్ళు కావచ్చు, ఆఖరికి నీ కడుపున బిడ్డలు కావచ్చు, నిన్ను చేసుకునే భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, ఒకరోజు వారిని నువ్వు దూరం చేయాల్సిన పరిస్థితి వస్తుంది, లేదా ఒకసారి వారి నీకు దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్క దానివే నువ్వు మిగిలిపోవాల్సిన పరిస్థితి మనందరి జీవితంలో సంభవిస్తే పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఇది వస్తుంది. అటువంటి పరిస్థితులు ఏం చేయాలి? తాడు చూసుకోవాలా? లేకపోతే నువ్వు చూసుకోవాలా? అందరూ పోయారండి, నా దగ్గర ఎవరూ లేరండి, నా భర్త నన్ను విడిచిపెట్టిపోయాడు, నా భార్య నన్ను విడిచిపెట్టింది, నా బిడ్డలు నన్ను విడిచిపెట్టిపోయారు, ఇక నేనేం చేయాలి, ఎందుకోసం బ్రతకాలి అని అనుకుంటారా? ఈరోజు చాలామంది అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నప్పుడు చాలామంది ఎలా ఉంటారంటే, నా భర్త వదిలిపెట్టాడండి, నా భార్యను వదిలిపెట్టాడండి, నా బిడ్డలను వదిలిపెట్టాడు, ఎవరు లేరండి, నేను ఒక్కదాన్ని బతుకుతున్నాను చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారన్నమాట. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఇంకెందుకు వచ్చిన జీవితం? తాడు చూసుకున్నాం, తాడంటే ఉరి పెట్టుకున్నాం, ఏదో ఒక మందు తీసుకున్నాం, ట్రైన్ కింద పడదాం, దాంట్లో ఇదే అనుకుంటారు చాలామంది. చచ్చిపోతే పరిష్కారం అనుకోండి. యాకోబు కూడా ఒక సమస్య తనకు ఎదురైంది, తను అందరిని పంపించేశాడు. మరి ఏం చేశాడు? ఇంకెందుకు వచ్చిన జీవితం? నా అన్న నా అన్నే వస్తా ఉన్నాడు, నేను ఏం చేయగలను ఒక్కనే
అతనితో ఎలా పోరాడగలను అనుకొని నా జీవితం ఎందుకు అని ఏదో నుయ్యో గొయ్యో తీసుకొని చచ్చిపోయాలా. బైబిల్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా, బైబిల్లో ఉన్న మనకి బైబిల్లో కనబడే ఒక వ్యక్తి మాత్రమే ఆత్మహత్య చేసుకుని కనపడతాడు. ఎవరు? యేసు ప్రభు యొక్క శిష్యుడైన యూదా ఇస్కరియోతు. అర్థం పిల్లరా, అది చేయకూడదు అసలు. మన జీవితంలో కొన్నిసార్లు ఒంటరి వాళ్ళు అవుతాం, ఒంటరి వాళ్ళు అవసరం పరిస్థితి వస్తుంది, అవ్వాలి కూడా కొన్నిసార్లు నీకు అలాంటి పరిస్థితి రాకపోయినా అవ్వాలి. కొన్నిసార్లు కొంతమంది దూరం పెట్టాలి. ఎందుకో తెలుసా? కొంతవరకు దూరం ఉంచుకోవాలన్నమాట. ఎందుకో తెలుసా? ఇక్కడ యాకోబు ఎందుకు వాళ్ళందరూ కూడా పంపేసి ఒక్కడ మిగిలిపోయాడు పిల్లరా? ఒక సమస్య తను ఎదుర్కొంటున్నాడు. తనకు ఒక సమస్య తన జీవితంలో సంభవించబోతుంది, లేదా తనకు మరణం ఎదురు కాబోతుంది. అటువంటి పరిస్థితుల్లో తనకున్న ఒకే ఒక ఆధారము దేవుడు. ఎవరు ఆధారము? దేవుడు. ఇక దేవుడి వైపు తిరిగి తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నేను తెల్లవారితో నా అన్న నన్ను ఎదుర్కోబోతున్నాడు. నా అన్న నేను ఎదుర్కోవాలంటే ఈ రాత్రి కాలంలో నేను దేవుని ఎదుర్కోవాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, నా జీవితంలో దేవుడికి ఒక గొప్ప కార్యం చేయాలి, అప్పుడే నా అన్న మనసు మారిద్ది అని తను ఒక అన్న అంతమందిని తీసుకొని వస్తున్న తన అన్న మనసు మారాలంటే దేవుడే మార్చాలని ఆ రాత్రికాల సమయంలో యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు పిల్లరా. చూడండి పిల్లరా, ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడుచూ ఉండను. అంటే ఒక్కడే మిగిలిపోయి యాకోబు ఏం చేస్తున్నాడు? దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. ఎప్పటి వరకు? ఆ రాత్రికాల సమయం నుంచి ఎప్పటి వరకు పిల్లరా? తెల్లవారే వరకు. ఎప్పటి వరకు? తెల్లవారే వరకు. ఎప్పటి నుంచి? రాత్రికాలం నుంచి ఎప్పటి వరకు? తెల్లవారే వరకు పిల్లరా. అంటే ఇంచుమించు ఎన్ని గంటలు ప్రార్థన చేసి ఉంటాడో పిల్లరా ఆలోచించండి. సపోజ్గా ఎగ్జాంపుల్గా 10 గంటల కాను చేసుకోండి, నైట్ 10 గంటలకు ప్రారంభించాను అనుకోండి. తెల్లవారి ఎప్పుడు తెల్లవారిది పిల్లరా? ఎన్ని గంటలు తెల్లవారిది? సరే 5 గంటలకు వేసుకోండి. 5 గంటల, సరే 4 గంటలకు వేసుకోండి. ఒకవేళ అది సమ్మరో ఏదో సీజన్ బట్టి అనుకోండి. ఒకవేళ 4:30, 5, సరే 5 గంటలు వేసుకున్నాము. సపోజ్గా 10 గంటలకు ప్రారంభిస్తే 5 గంటల వరకు ప్రార్థన చేసి అనుకోండి. అప్పుడు ఎంత టైం పట్టి పిల్లరా? 10, 11, 12, 2, 3 అంటే 4 అంటే సపోజ్గా ఎన్ని గంటలు? 7 గంటలు. సరే ఇంచుమించుగా ఒక 7 గంటల్లో 7, 8 గంటలు వేసుకోండి, లేకపోతే ఒక 6 గంటలు వేసుకోండి. ఈ 6 గంటలు కూడా రాత్రి అంతా కూడా యాకోబు ఏం చేస్తున్నాడు? పెనుగులాడుతున్నాడు. ఎవరితోటి? దేవునితో పెనుగులాడుతా ఉన్నమాట. దేవుడు ఒక మనిషిగా అక్కడికి వచ్చాడనమాట. అక్కడికి వస్తే అంతా పెనుగులాడనమాట, ఒక కుస్తీ పట్టినట్టుగా. దేనికోసం పిల్లరా? చూడండి, తాను అతను గెలవకుండా చూసి, తాను అంటే ఎవరో తెలుసా పిల్లరు? ఇక్కడ తాను అతనిని గెలవకుండా చూసి, తానంటే ఎవరైనా చెప్తారా? కామెంట్ చేయగలుగుతారా? తాను తను గెలవకుండా చూసాను ఉందన్నమాట. తాను అంటే ఎవరు పిల్లరా? ఎవరు కామెంట్ చేయగలుగుతారా? తాను అని రాబడదు కదా ఇక్కడ. తాను అంటే ఎవరు చెప్పగలుగుతారా ఎవరైనా? తాను అంటే ఎవరు? తను గెలవలేకపోతున్నంట. ఎవరు గెలవలేకపోతున్నారు? ఎవరు గెలుస్తున్నారు పిల్లరా? తాను అతనిని గెలవకుండా చూసి, తాను గెలవలేకపోతున్నారంట. మరి ఇక్కడ ఇంకొక గెలుస్తున్నారు. ఎవరు గెలుస్తున్నారు? ఎవరు ఓడిపోతున్నారు? ఇక్కడ ఎవరు గెలుస్తున్నారు? ఎవరు ఓడిపోతున్నారు? ఇక్కడ ఈ వాక్యంలో అర్థం ఏంటో అంటే, ఇక్కడ గెలవకపోవడం ఎవరంటే పిల్లరా? దేవుడు. తాను అంటే దేవుడు. అర్థమవుతుందా? తానంటే దేవుడు. అతన్ని గెలవకుండా, అతని అంటే యాకోబు గెలవకుండా చూసి, ఎవరంటే దేవుడు యాకోబుని గెలవలేకపోతున్నాడు. పెనుగులాడుతున్నమాట. ఇద్దరు పెనుగులాడుతున్నమాట. ఇప్పుడు ఎవరు గెలుస్తున్నారు? యాకోబు గెలుస్తున్నాడు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? యాకోబు ఏమైనా బాగా బలం కలిగిన వాడా? యాకోబు బాగా బలవంతుడా? దేవుడి కంటే బలం కలిగిన వాడా? చెప్పండి పిల్లరా. ఇప్పుడు యాకోబు దేవునితో పెనుగులాడుతున్నప్పుడు దేవుడు గెలవలేకపోతుందంట. యాకోబు ఏమో గెలుస్తున్నాడు, దేవుడే ఓడిపోదు. అంటే ఓడిపోవటం అట్లా పందాలు కాదు, జస్ట్ మీకు అర్థం కాదు చెప్తున్నమాట. అట్లా ఇప్పుడు దేవుడు ఏమైనా ఆయనకి శక్తి లేక, బలం లేక మరి యాకోబు దగ్గర ఓడిపోతున్నాడు? చెప్పండి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకని పిల్లరా? ఇప్పుడు ఆలోచిస్తున్నారా? వాక్యం అంటే ఏదో చదివాము విన్నామని కాదు. ఆ వాక్యాన్ని ధ్యానం చేయాలి, లోతుగా ధ్యానం చేయాలి. ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలి. అర్థమైన పిల్లరా, ప్రభుని అడగాలి. వాక్యం అంటే ఏంటంటే ఆ లోతైన విషయాన్ని ఎవరిని అడగాలి? ప్రభుని అడగాలి. సొంత జ్ఞానం పనికిరాదు. వాక్యం దగ్గర ఏం చేయాలి? నాకు తోచినట్టుగా నేను చెప్పుకుంటాను, నా తోచినట్టుగా నేను మాట్లాడను కాదు. అడగాలి. ఈ వాక్యం రాసిన దేవుణ్ణి అడగాలి. ప్రభువా, ఈ వాక్యం గురించి నాకు తెలియచేయి, ఈ వాక్యంలోని విషయం నాకు తెలియచేయమని ఎవరిని అడగాలి? ప్రభుని అడగాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తానమాట. ఇక్కడ తాను అంటే దేవుడు,
అతన్ని అంటే యాకోబు. ఇప్పుడు యాకోబుని గెలవలేకపోతున్నాడు. ఏం చేస్తున్నాడు యాకోబు? దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. అతనితో పెనుగులాడుచున్నాను అని ఉందన్నమాట. సో పెనుగులాడుతూ ఉన్నాడు యాకోబు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు గెలవలేక ఏం చేశాడంట? తొడగూటి మీద అతన్ని కొట్టిన. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడ గోడ వసెను అని రాబడనమాట. అంటే దేవుడు ఒక దెబ్బ కొట్టాడనమాట యాకోబు తొడ మీద. అయినా కానీ యాకోబు వదిలిపెట్టలేదు దేవుడిని. అంటే పిల్లరా, ఇక్కడ యాకోబు బలవంతుడని కాదు, దేవుడు బలహీనుడని కాదు. ఎందుకంటే దీని యొక్క ఆత్మీయ అర్థం తీసుకోవాలన్నమాట. ఇది స్పిరిచువల్ సంబంధించిన విషయం అనమాట. మీరు భౌతికంగా తీసుకుంటే అర్థం కాదు. ఇక్కడ ఏదో పెనుగులాడుతున్నాడు కాండి, నేను కూడా దేవునితో పెనుగులాడాలా ఇప్పుడు అని అనుకొని, లేదా మీ భర్త మీదో మీ భార్యల మీద పెనుగులాడకాగండి. దేవుడు పెనుగులాడమన్నాడు. ఇక్కడ యాకోబు పెనుగులాడాడు కానీ మీ భర్త మీద పెనుగులాడేవారు. అర్థం లేరా? ప్రార్థన అంటే చాలా ఇది. ఎందుకంటే ఇదంతా కూడా స్పిరిచువల్ విషయం అనమాట. ఇదంతా ఆత్మ సంబంధమైన విషయాలు అన్నమాట. బైబిల్లోనే అన్నమాట. మన శారీరకంగాను భౌతికంగాను వీటిని ఆలోచిస్తే మనకు అర్థం కాదు, మనకి తప్పుడు అర్థాలు వస్తాయి అన్నమాట. అందుకే వాక్యాన్ని స్పిరిచువల్గా తీసుకోవాలన్నమాట. యాకోబు అక్కడ పెనుగులాడే అంటే మరి మనం ఏం చేద్దాం? ఇప్పుడు మనం కూడా నేను కూడా పెనుగులాడతాను దేవుడితోటి, మన దేవుడు నా దగ్గర రమ్మండి అనుకుంటారేంటి మీరు? పిల్లలు చెప్పండి. మరి దేవుడు నా దగ్గర కూడా వస్తే నేను కూడా కుస్తీని పడతానండి దేవుడితో అంటారా? అది కాదు పెనుగులాడటం అంటే. ఇప్పుడు మనం ఎలా పెనుగులాడాలి? ఎక్కడ పెనుగులాడాలి? ఆ రోజున దేవుడు ఒక మనిషి రూపంలో అక్కడ యాకోబు దగ్గరకు వచ్చాడు. ఇద్దరు పెనుగులాడుతూ వచ్చారన్నమాట. అది జరిగింది చూద్దనమాట. చూడండి పిల్లలు, ఇక్కడ ఆ దినంగా దేవుడు ఆ రోజు కొట్టినప్పుడు ఏమని చూడండి. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతను నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీనను. ఆయన అంటే ఎవరు పిల్లరా? దేవుడు. ఇప్పుడు దేవుడు యాకోబుతో అన్నాడు ఏమని? అయ్యా తెల్లవారు అంటే మామూలుగా మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తున్నమాట. ఓకే పిల్లరా? మళ్ళీ అక్కడ అలా ఉందా అలా లేదు కండి అని మీరు ఇలాంటి ఊహించుకోకూడదు అనమాట. వాక్యాన్ని అర్థం కావటం కోసం మీకు అర్థం చెప్తున్నమాట. సో ప్రభు ఏమన్నా అతన్ని పోనిమన్నాడు. యాకోబు నన్ను పోనీ, నేను వెళ్ళాలి, తెల్లవారుతా ఉంది, నేను వెళ్ళిపోవాలంటున్నానమాట. అలా అనే లోపల యాకోబు ఏమన్నా తెలుసా పిల్లరా? నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను పోనీని అంటున్నాడు. ఏమన్నా పిల్లరా? నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనీని అంటున్నాడు. అంటే ఇప్పుడు యాకోబు చేతుల్లో ఎవరున్నారు? పిల్లరా? యాకోబు ఎవరిని పట్టుకున్నాడు గట్టిగా? దేవుడు పట్టుకున్నాడు అనమాట. దేవుని పట్టుకుని ఏమంటున్నాడు? నువ్వు నన్ను ఆశ్రయిస్తే కానీ నేను పోనీ అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నన్ను పోనీ అంటున్నాడు. అంటే యాకోబు చేతుల్లో ఉండి వెళ్ళిపోలేడా దేవుడు? పిల్లలు చెప్పండి, నాకు తెలియగలుగుతాను. యాకోబు నెట్టేసి యాకోబు దగ్గర నుంచి ఆయన మాయం అవ్వలేడా? అసలు నెట్టివేసి వెళ్ళిపోలేడా? ఆయనకి అంత బలం లేదా? ఆయనకి అంత శక్తి లేదా? మరి అలాంటి దేవుడు యాకోబు నన్ను పోనీ అని ఎందుకు అడగాలి అసలు? చెప్పండి పిల్లరా. దేవుడు తన మాటతో కలుగు చేసిన దేవుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు. దావీదు అంటాడు, నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకొని వాడు ఏ పాటి వాడు అంటారన్నమాట. మనం ఏ పాటి వాడిని పెట్టాం? ఆకాశం అనే సింహాసనం, భూమి అని పాదపీఠము. అలాంటి దేవుడు యాకోబుతో అన్నాడు ఏమని? నన్ను పోనీయ్యా అంటున్నాడు. ఒక మనిషి అన్నట్టుగా. ఎందుకు దేవుడు పోలేకపోతున్నాడు? ఎందుకు పోనీమని అడుగుతున్నాడు? ఎప్పుడైనా ఈ ప్రశ్న కలిగిందా మీకు? వచ్చిందా ఇలాంటి ప్రశ్న? మీకు రావాలి. దేవుని వాక్యం చదువుతుంటే దైవికమైన ప్రశ్నలు మనకు రావాలన్నమాట. ఎందుకని పోనీయమన్నాడు దేవుడు? అడిగాడు. యాకోబుని అడగడం ఏంటి అసలు? యాకోబు పర్మిషన్ తీసుకోవడం ఏంటి పిల్లలు చెప్పండి? యాకోబు ఏంటి? యాకోబు ఒక మానవుడు కదా, మనందరం కూడా మానవులం కదా. దేవుడు సర్వశక్తి గల దేవుడు. యాకోబుని అడగడం ఏంటి అసలు? దేవుడు ఆలోచించండి. ఎందుకని? నన్ను పోనీయమని అడగాల్సిన అవసరం ఏముంది? యాకోబుని వెళ్ళొచ్చు కదా. ఆయనకు అంత బలం లేదా? ఆయనకు అంత శక్తి లేదా? ఎందుకని? ఎప్పుడైనా ఆలోచించారు పిల్లరా? ఎందుకని పిల్లరా? దేవుడు యాకోబుని అడుగుతున్నాడు, దేవుడు నన్ను పోనీయమంటున్నాడు. దేవుడు అక్కడ ఆగిపోయాడు, వెళ్ళిపోవట్లేదు అనమాట. ఇప్పుడు ఒక వ్యక్తిని పట్టుకున్నారు పిల్లరా. ఇప్పుడు మిమ్మల్ని గట్టిగా 2 చేతులు పట్టుకున్నారు, పోనీకుండా గట్టిగా మిమ్మల్ని పట్టుకున్నారు. మీరేమంటారు? నన్ను వదిలిపెట్టి నేను వెళ్ళాలంటున్నారు. మీరు వాళ్ళు ఇంకా బలవంతంగా వాళ్ళ చేతుల నుంచి వెళ్ళిపోదాం అనుకున్నారు, అయినా పోలే పరిస్థితి, గట్టిగా మిమ్మల్ని పట్టుకున్నారు. మీరు ఏం చేస్తారు? ఇక పోలేరు కదా. అంటే మనుషులు మనం పట్టుకున్నారు సరిపోద్ది. దేవుణ్ణి యాకోబు పట్టుకున్నారన్నమాట. ఎవరు పట్టుకున్నారు? యాకోబు దేవుని పట్టుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నంటే యాకోబు నన్ను పోనీ, నేను వెళ్ళాలి, తెల్లవారుతుంది అంటున్నాడు దేవుడు. అర్థమవుతుంది కదా. అయితే మీకు ఇక్కడ అర్థమవుతుంది, నేను చెప్తానమాట. గుర్తుపెట్టుకోలేరా? ఇక్కడ మీకు ఇది అర్థమైతే మీ జీవితం మారిద్ది అనమాట. మీకు అర్థం కాకపోతే దానికి నేనేం చేయాలన్నమాట, మీరు అర్థం చేసుకోవాలి స్పష్టంగా. ఎందుకు దేవుడు యాకోబు నుండి దాటి వెళ్ళలేకపోయాడంటే, యాకోబుని
అడుగుతూ వచ్చాడండి పిల్లరా. మీకు ఈ విషయం అర్థం కావాలి. అర్థం చేసుకుంటే మీ లైఫ్ చేంజ్ అవుతుంది అనమాట. మీరు దీన్ని మీ మైండ్లో ఉండాలన్నమాట. మళ్ళీ చెప్తున్నమాట, ఇది ఈ వాక్యం మీకు ఈ మాట అర్థమైతే, ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే, ఈ మాట మీ హృదయంలో మీ జీవితకాలం అంతా కూడా పడిపోయి ఉంటే ఒక ముద్రలా మీ పరిస్థితులు మారిపోతాయి. ఏంటో తెలుసా పిల్లరా, ఎందుకు ఇక్కడ దేవుడు వెళ్ళలేకపోయాడంటే గుర్తుపెట్టుకుని పిల్లరా, ప్రార్థనలో అంత శక్తి ఉందన్నమాట. ప్రార్థన శక్తి గలది అంటాం కదా, ఇదనమాట ప్రార్థన అంటే. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్నుండి వెళ్ళిపోడు. నువ్వు ప్రార్థన ఎంతసేపు అయితే చేస్తూ ఉంటావో ఆయనను దాటి వెళ్ళలేడనమాట. అది నువ్వు ప్రార్థన చేయడం మానేసిన తర్వాత అప్పుడు వెళ్ళిపోతాడనమాట. మళ్ళీ అర్థం పిల్లరా, నువ్వు ప్రార్థన చేసేంతసేపు కూడా నీ దేవుని దగ్గర నుంచి అసలు నువ్వు వెళ్ళిపోలేదనమాట. ఆయన వల్ల కాదు, అంతే. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆగిపోతాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ నుండి దూరంగా వెళ్ళిపోలేడనమాట. ఆయన ఆగిపోతాడనమాట. అంత శక్తి గల దేవుడు ప్రార్థనే దేవుడు ఆప్ చేసేది అనమాట పిల్లలు. అర్థమైంది పిల్లలు? అర్థమవుతుందా? ఏమనుకున్నారు ప్రార్థన అంటే? ఈ రోజుల్లో ప్రార్థన అంటే ఆటల పాటలుగా ఉందన్నమాట. ప్రార్థనలో శక్తి ఏంటో, ప్రార్థనలో గొప్పతనం ఏంటో, ప్రార్థన ద్వారా ఎలాంటి మిరాకిల్ జరుగుతాయో పిల్లరా ఈరోజు చాలామంది తెలవని స్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నారు. మాట్లాడినా ప్రియమైన సహోదరా, గుర్తించావా ప్రార్థనలో శక్తి? ప్రార్థన చేస్తే దేవుడు ఎలా ఆగిపోతాడో గుర్తించావా ప్రియమైన సహోదరా? ఎంతకాలం నీకు తెలియదు కదా ఈ విషయం. అయితే ఈరోజు ప్రభు నీకే తెలియజేస్తా ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు కదలడు. ఇది నేను చెప్పడం కప్పలేరా, మీరు చూడండి వాక్యంలో ఉన్నది అదే జరిగింది ఇక్కడ సంఘటన అనమాట. అది యాకోబు ఏం చేశాడు? పెనుగులాటం అంటే ఏంటి? ప్రార్థన అడుగుతున్నాడు. అడగటమే ప్రార్థన. నన్ను అడుగుతున్నాడు ఏమని నువ్వు నన్ను ఆశీర్వదిస్తేగా నేను పోనేను అంటున్నాడు యాకోబు. దేవుని పట్టేసుకున్నాడు గట్టిగా. ఏమన్నాడు? నువ్వు నన్ను ఆశీర్వదిస్తేగా నేను పోనేను అన్నాడు. మనమైతే ప్రభా ఈరోజు వెళ్ళిపో ప్రభా. మనమైతే పిల్లరా ఈరోజు గంట సేపు ప్రార్థన చేస్తాను, అయిపోయింది ప్రభా, వెళ్ళిపోయాక వెళ్ళిపో. నువ్వు నన్ను దీవించకపోయినా పర్వాలేదు, నువ్వు ఆశీర్వించబడిన పర్వాలేదు, మళ్ళీ వచ్చే సంవత్సరం దీవించు, నన్ను వచ్చే సంవత్సరం ఆశీర్వదించు, వచ్చే నెలలో దీవించు, అంతే కదా ప్రభు. నా భర్తను వచ్చే నెల మార్చు, నా భార్యను వచ్చే నెల మార్చు, లేకపోతే ఇంకెప్పుడు మనమే వాయిదాలు వేస్తాం పిల్లరా. అర్థమవుతుందా? దేవుడి కార్యాలు జరగాలన్నదా జరగపోవాలన్నా అది మన చేతిలో ఉందన్నమాట. అర్థం పిల్లరా? దేవుని జీవితాల కార్యాలు జరగాలంటే అది నీ చేతిలోనే ఉంది పిల్లరా. దేవుడు మనకి ఆయన చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. అర్థమవుతుందా? యాకోబు ఆశీర్వాదము ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు దేవుని చేతిలో ఉంది. అది పొందుకోవడానికి ఏం చేస్తున్నాడు యాకోబు? దేవుని గట్టిగా పట్టుకున్నాడు అనమాట. ఏం చేశాడు? గట్టిగా పట్టుకున్నామాట. దేవుని వదిలిపెట్టల. అట్లాగే మనము కూడా ప్రార్థన అంటే అలా పోరాడాలన్నమాట, అలా అడగాలన్నమాట. నువ్వు కూడా అది ఎలా ఉండాలంటే తాడో పేడు తేలాలన్నమాట. అది యాకోబు కూడా అదే చేసామట. ఏమంటే మన భాషలో చెప్పడానికి అర్థం అంటే మీకు కొంచెం జనరల్గా వాడే పదాలు నేను వాడతానమాట. తాడో పేడో తెలుసుకున్నావు అంటారు కదా, అసలు నీ అంతో నా అంతో చూసుకున్నావు అంటారు కొంతమంది, అంటే మాట్లాడతారు కదా, ఆ టైప్ అనమాట. అంటే ఈరోజు దేవుడు నన్ను దీవించాలి, అంతే, ఈరోజు నా జీవితం మారిపోవాలి అని యాకోబు అలా కంకణం కట్టుకున్నాడు అనమాట. అలాంటి పట్టుదలతో కూడిన ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు పిల్లరా. ఉన్నదా ప్రియమైన సహోదర? అలాంటి తపన ఉన్నదా? అలాంటి పట్టుదలతో కూడిన ప్రార్థన జీవితం నీకు ఉన్నదా? లేదు కదా. లేదు. మనకెందుకు ఉంటుంది? మనకు ఫోన్లు, చాటింగ్లు, వాళ్ళతో వీళ్ళతో ఉంటుంది. కానీ నా దేవునితో గడపాలి, ఈ రాత్రి అంతా గడపాలి, ఈ రోజంతా గడపాలి, ఒక 3 రోజులు గడపాలి ఉన్నదా? మనకు లేదు కదా. అందుకే మన జీవితంలో కార్యం జరగదు. చూడండి పిల్లలు, ఇక్కడ యాకోబు ఏం చేశాడు? ఏమన్నాడు? నీవు ఏమన్నాడు? అతడంటే యాకోబు అనమాట. అతడు అంటే యాకోబు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయను. ఏమన్నా పిల్లరా? నిన్ను పోనీయను. ఇది ఉండాలన్నమాట కసి నీలో. నిన్ను పోనీను ప్రభా, అంతే. నువ్వు మోకరించావంటే ఈరోజు నా దేవుని దగ్గర జవాబు రావాల్సిందే. వచ్చేంతవరకు నేను మోకరించిన లేవని ప్రభా, వచ్చేంతవరకు నేను ప్రార్థన ఆపనయ్యా. బైబిల్లో అలాగే ఉన్నాయి పిల్లలు. ఒక వ్యక్తి ఏలియా కూడా వర్షం కోసం ప్రార్థన చేశాడు. ఎంతవరకు తెలుసా? వర్షం కురిసేంతవరకు ప్రార్థన ఆపలా. ప్రార్థన చేశాడు, పనివాడి దగ్గర పంపించాడనమాట. ఆ కర్మేలు పర్వతం మీద అనుకుంటానమాట. ఏలియా ప్రార్థన చేస్తారన్నమాట. అప్పటికి వర్షం లేదు ఆ దేశంలో, భయంకరమైన కరువు అనమాట. అటువంటి పరిస్థితుల్లో ఏలియా వర్షం కోసం ప్రార్థన చేస్తున్నాడు. కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేసి తల ఉంచి మోకరించి తల సందులో తలకాయ పెట్టి ప్రార్థన చేస్తున్నమాట. దేవునికి ప్రార్థన చేస్తూ అక్కడ తన దగ్గర ఉన్న పనుని చెప్తున్నమాట. వెళ్ళి చూడు, ఆకాశంలో ఏమైనా మేఘం కనపడదని అడుగుతున్నమాట. అయ్యా కనపడలేదు గురువుగారు అని చెప్తున్నమాట. మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేస్తున్నమాట, మళ్ళీ పంపిస్తున్నమాట. అట్లా ఎప్పటి వరకు తెలిసలేరా? ఆకాశంలో అరిచేతంత మేఘ వచ్చేంత వరకు ఏలియా ప్రార్థన చేస్తున్న పిల్లలు. అది పట్టుదలతో కూడిన ప్రార్థన.
మన ప్రార్థనలు అలా లేవు కదా, మనకి లేదనమాట. మనకి వీటి మీద పట్టుదల ఉండదు. ప్రార్థనలో పోరాడాలి, ప్రార్థనలో గడపని లేదనమాట. మనం ఫోన్ తీసుకున్నామంటే ఫోన్లో డేటా అంతా అయిపోవాలి, ఆ ఫోన్ ఛార్జింగ్ అని అయిపోవాలి, ఆ ఫోన్ అని గాలిపోవాలి కదా. అంతే చెప్పలేరు మనం. అలాగే ఉంటుందన్నమాట. అందుకే మన జీవితంలో దేవుని కార్యాలు జరగట్లేదు అనమాట. ఎవరైనా అంటారేమో, ఎవరైనా చూస్తారేమో, ప్రార్థన చేసుకుంటే ఏమైనా అనుకుంటారేమో, ఇవి ఎక్కువైపోతున్నాయి. అందుకే మన జీవితంలో కార్యం జరపలేరు. అందుకే గుర్తుపెట్టుకోండి, నీ జీవితము నువ్వు ఆశీర్వదించబడాలన్నా, దీవించబడాలన్నా, స్వస్థత పొందుకోవాలన్నా, నీ భార్య మారాలన్నా, నీ బిడ్డలు మారాలన్నా, ఏదైనా కానీ అది నీ చేతిలో ఉంది. నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎలా ఉండాలి ప్రార్థన? ఎలా ఉండాలి? రోషంతో కూడిన ప్రార్థన ఉండాలి. ఏదో చేశానని అని ఉండకూడదు. అదే పిల్లలు యాకోబు ఏం చేస్తాడు? నీవు నన్ను ఆశీర్వదించగా నేను పోనీ అనగా ఏమన్నాడు ప్రభు? ఆయన నీ పేరేమని అడగా అతను యాకోబు అని చెప్పాను. సో ఇక్కడ నేను కొంచెం స్కిప్ చేస్తున్నామాట పిల్లరా, కొంచెం ఓకేనా? ఇంకా చాలా ఉంటుంది, బట్ దాని గురించి చెప్తే, అప్పుడు ఆయన నువ్వు దేవునితో మనుషులతో పోరాడి ఏం చేస్తాడు పిల్లరా? ఏమన్నాడు దేవుడు? అప్పుడు ఆయన అంటే దేవుడు అనమాట. నీవు ఏం చేశాడు? దేవునితోనూ మనుషులతోనూ ఏం చేశాడు యాకోబు? పోరాడి గెలిచాడు. అర్థం పిల్లరా? యాకోబు ఏం చేశాడు? పోరాడాడు. అది ప్రార్థన అంటే పోరాడటము. తెలుసా పిల్లరా? ప్రార్థన చేసామన్నమాట, చేశాను. పోరాటం లేదు. ప్రార్థన అంటే పోరాటం. తెలుసా పిల్లరా? మన శరీరం అంటది ప్రార్థన మానే అంటది, నీ శరీరమే. ఫోన్ చూడంటది, ఫోన్ మాట్లాడదే శరీరమే, మన శరీరమే పిల్లరా. తెలుసా? మన శరీరమే చెప్పిద్ది అనమాట, నీ మనసే చెప్పిద్ది అనమాట. ఇది ఒక పోరాటం. ఇక జాలి అంటది అనమాట మన శరీరము. వద్దులే, ఇంకెందుకులే, రేపు చేద్దులే, తర్వాత చేద్దులే అంటదన్నమాట మన శరీరము. ప్రార్థన అంటే పోరాటం పిల్లరా. అర్థమవుతుందా? అందుకే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉందన్నమాట. మనం పోరాడేది లోక నాదులతో కాదంట, ఆకాశ దురాత్మ సమూహంతో మన పోరాటం అనమాట. తెలుసా పిల్లరా? ప్రార్థనలో పోరాడాలి. దానియేలు 21 రోజులు ప్రార్థనలో పోరాడాడనమాట. అప్పుడు తన ప్రార్థనకి మొదటగానే తన ప్రార్థనకి దేవుడి దగ్గరికి వెళ్ళింది. తను ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేశాడో అప్పుడే దేవుడు తన ప్రార్థన ఆలకించాడు. తన ప్రార్థన జవాబు రావడానికి 21 రోజులు పట్టింది. ఎందుకో తెలుసా? తన ప్రార్థన జవాబు రాకుండా ఆ దేశం మీద ఉన్న దురాత్మలు అడ్డగిస్తానమాట. దేవుడు తన ప్రార్థన ఆలకించి మరి గాబ్రియల్ దూతను పంపించడమాట. ఇదిగో నా యొక్క ఆ సేవకుడు దానియేలు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పు అని పరలోకం నుండి దేవదూత మరి దానియేలు దగ్గరికి వస్తుంటే, ఆ దానియేలు దగ్గర రాకుండా గాబ్రియల్ దూతను ఈ యొక్క సాతాను గారు అడ్డగిస్తూ ఉంటారన్నమాట. అలా అడ్డగిస్తాడు. ఎన్ని రోజులు తెలిసలేరా? 21 రోజులు పట్టిద్ది అనమాట. అన్ని రోజులు ఎందుకు పట్టిద్ది అంటే, ఈ లోపల మిఖాయేలు దేవదూత వచ్చి ఆ సాతాను గారితో యుద్ధం చేసినప్పుడు ఈ యొక్క గాబ్రియల్ దేవదూత వచ్చింది అనమాట. అప్పటి వరకు దానియేలు ఏం చేశాడు? ప్రార్థన మానేశాడా? మానలా. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అన్నమాట. ఈ 21 days పట్టిందనమాట. అందుకే ప్రార్థన అంటే పోరాటం పిల్లరా. ఈ రోజుల్లో ప్రార్థన గురించి సరిగా తెలవదు చాలామందికి. ప్రార్థన అంటే చేస్తున్నాను అనుకుంటారు. ప్రార్థన అంటే నువ్వు పోరాడాలి. నువ్వు ఎంత కష్టపడతావు అంతకంటే ఎక్కువగా ప్రార్థనలో పోరాడాలి. అంత ఈజీగా వస్తాయి అనుకోండి పిల్లలు ఆశీర్వాదాలు. చెప్పండి, దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంటే అంత ఈజీ ఏం కాదు అనుకున్న పిల్లరా. ప్రార్థనలో పోరాడాలి, కన్నీళ్ళు కార్చాలి, మోకాళ్ళు అరగాలి. మోకాళ్ళ ప్రార్థన ఉందా ప్రియమైన సహోదరా? పోరాడుతున్నావా ప్రార్థనలో? పోరాడు. మనకు పోరాటం రాదు. ప్రార్థన చేయడం సాధ కాదు కదా మనకి. మన కోసం వాళ్ళు చేయండి అంటే అడగటం తప్పేం కాదు. నువ్వు అడగాలి ఇంకెక్కువ. నీకోసం వాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలి. నువ్వు అడుగుతున్నావా? అడగాలి. నువ్వు చేసే ప్రార్థన పోరాడాలి, దేవుని సన్నిధిలో గోజాడాలి. అది అందుకే దేవుడు అంటున్నాడు, ఇది నేను చెప్పడం కాదు పిల్లలు. దేవుడు అంటున్నాడు, అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతో ఏం చేశావు? పోరాడి గెలిచితివి. యాకోబు ఏం చేశాడు? గెలిచాడు. అందుకే పిల్లరా, పోరాడితేనే గెలుస్తావు. నువ్వు పోరాడకపోతే ఓడిపోతావు నీ జీవితంలో. అది నువ్వైనా నేనైనా కానీ. ఈరోజు చాలామంది క్రైస్తవులను నమ్ముకుని వారి జీవితంలో ఆశీర్వాదం లేదు, దీవెన లేదు, సంతోషం లేదు, ఆరోగ్యం లేదు. ఎందుకో తెలుసా? దుష్టుడైన సాతాను అవన్నీ దొంగిలిస్తుంటే వాడి మీద పోరాటం చేయలేకపోతున్నారు. పోరాడాలి. ప్రార్థనలో ఎక్కడ పోరాడాలి? మనుషుల మీద కాదు పోరాడేది. భర్త మీద కాదు, భార్య మీద కాదు, బిడ్డల మీద కాదు, యజమానులకు వాళ్ళ మీద కాదు. నువ్వు పోరాడాల్సింది నువ్వు ప్రార్థనలో పోరాడితే నీకు విజయాన్ని చూస్తావు. ప్రియమైన సహోదరా, పోరాడతావా? ఈ రోజైనా అడుగు దేవుని సన్నిధిలో, మోకరించి ప్రార్థన చేయి. ఒకరోజు తీర్మానం తీసుకో. ఉండాలి పిల్లరా, ఒక కంకణం కట్టుకోవాలి. ఈరోజు నా జీవితంలో దేవుడు కార్యం చేయాలన్నా తప్ప నా కోరిక ఉండాలన్నమాట. ఏదో సంవత్సరాలు ప్రార్థన చేసుకుంటే ఇస్తాలేంటి దేవుడు చెప్తాలు అనుకోకూడదు. అన్నీ ఎలా ఉండాలంటే, ఈరోజు నేను నా జీవితంలో ఇది పొందుకోవాలన్నట్టుగా తపన, కోరిక,
బలమైన అటువంటి ఆశ ఉండాలి పిల్లరా. ఎట్లా అంటే ఒక రోషం రావాలి, ఒక పౌరుషం రావాలి నీలో. అట్లా ఉండాలి పిల్లరా ప్రార్థన అంటే. ఈ రోజుల ప్రార్థనలు ఏంటంటే అసలు అది ఆ తపన కనపడదు. ఏదో చేసావంటే చేసాం ప్రార్థన, ఆ కసి కనపడాలి, ఆ తపన రావాలి. ఎవరైనా తిట్టేప్పుడు ఎట్లాంటి కోపంతో తిడతాం పిల్లరా, ఆ రోషంతో, ఆ పౌరుషంతో. అట్లాగే ప్రార్థన అంటే అలా ఉండాలి అనమాట. అలా ఉందా ప్రియమైన సహోదర సహోదర? యాకోబులా నువ్వు పోరాడుతున్నావా? అలా నువ్వు పోరాడితే తప్పకుండా విజయాన్ని నువ్వు చూస్తావు. నీ జీవితంలో ప్రతి ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. నీకు ఏది కూడా కొదువు ఉండదు. అందుకే ప్రభు నన్ను అడగమన్నాడు. యాకోబు అడిగాడు దేవుణ్ణి ఎంతగా అంటే పోరాడాడు. అది పొందుకున్నంత వరకు కూడా అడిగి ఏమన్నాడు పిల్లరా, పోరాడి గెలిచితే గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయిలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. చూసారు పిల్లరా, ఏమన్నాడు? అనబడదని చెప్పాను. తర్వాత అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలపమన్నావు. అందుకే ఆయన నువ్వు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతావని చెప్పి అక్కడ అతన్ని ఏం చేశాడు పిల్లరా? ఆశీర్వదించాను. దీవించాడా లేదా? ఒకవేళ యాకోబు కానీ దేవుడు అన్నట్టుగా నన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళని అంటే వెళ్ళనిస్తే యాకోబు ఆశీర్వదించబడేవాడా కాదా పిల్లరా? చెప్పండి. యాకోబుని దేవుడు ఏమన్నాడు? యాకోబు నన్ను పోని అన్నాడు కదా. సరే ప్రభా, వెళ్ళిపో ప్రభా, మళ్ళీ నిన్ను ఇబ్బంది పెట్టడం నాకెందుకులే, మళ్ళీ నా జీవితం ఇలాగే ఏం చేస్తావు మరి అని అనుకొని, అలా యాకోబు అలా అనుకుని దేవుని వదిలిపెట్టుంటే యాకోబు ఆశీర్వదించబడేవాడా కాదా? చెప్పండి. మనం అలాగే పిల్లరా, మనం అలాగే చేస్తాం కదా మనందరం కూడా. యాకోబు అలా లేదు, పోరాడాడు. అలాగే పిల్లరా, మనం పోరాడాలి. క్రైస్తవ జీవితం అంటే ఇది ఒక పోరాటం పిల్లరా. యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఆయన పోరాడాడు. అందుకే ప్రార్థనలో గడుపుతూ వచ్చాడు. యేసయ్య జీవితాన్ని మీరు ఒకసారి పరిశీలించేయండి. ప్రతి దినము కూడా ఆయన ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడు. ఏకుజామున లేచి అరుణోదయమునే ఇంకన్నా చీకటిగా ఉండగానే యేసయ్య ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడు. మరి మన పరిస్థితి ఏంటి? క్రైస్తవ జీవితం అంటే పోరాటం పిల్లరా. పోరాటాలు ఉంటాయి. ఈ పోరాటాలు మనం అందరం కూడా, పోరాటం అంటే కత్తులో, కటారులో, లేకపోతే తుపాకీలో, ఇంకేదో ఇవి పట్టుకోవడం కాదు, మనుషుల మీద యుద్ధానికి కాదనమాట. ఇది మోకాళ్ళ మీద ఉండి చేసే పోరాటం అన్నమాట. తెలుసా ప్రియమైన సహోదర సహోదరా, ఈ విషయాలు నీకు అర్థమైతే నువ్వు పోరాడుతావు. ఈరోజైనా అటువంటి తీర్మానం తీసుకొని యాకోబులా నువ్వు పోరాడు. ప్రార్థనలో తప్పకుండా దేవునికి విజయాన్ని ఇస్తాడు. తప్పకుండా నీ జీవితాన్ని మారుస్తాడు. ఈరోజు మనం చూసింది ఏంటంటే, ఒకటి అడుగుడు మీకు ఇవ్వబడని చెప్పాడు. సో బైబిల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ఎదువరాలు ఈ న్యాయాధిపతిని అడుగుతూ వచ్చింది, ఆమె కూడా పొందుకుంది. అతను గుడ్డివాడు దేవుని అడిగాడు, పొందుకున్నాడు. ఎబ్బేజు కూడా దేవుని అడిగాడు, పొందుకున్నాడు. ఆ తర్వాత అల్టిమేట్గా యాకోబు దేవుని సన్నిధిలో అడిగాడు, ఎంతగా అంటే పోరాడాడు. దానికోసము ఆ యొక్క ఆశీర్వాదం కావాలని పోరాడుతూ వచ్చాడు. ఈరోజు మనము కూడా ఆ విధంగా విసుగు చెందకుండా మనం అడగగలిగితే, ఆ విధంగా మనం ప్రార్థన చేయగలిగితే పిల్లరా, దేవుడు తప్పకుండా మనకిస్తాడు. ఆయనకి మనం అడగకుండానే తన ప్రాణాన్ని దేవుడు ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు నాకు ఇవ్వడం పిల్లరా. చెప్పండి, మనకు కావాల్సిన అన్నీ ఇస్తాడు దేవుడు. మనం ఏదైతే అడుగుతున్నామో అవన్నీ దేవుడు ఇవ్వగల దేవుడు. నువ్వు దేవుని అడుగుతున్నది ఆయన దృష్టికి న్యాయకరమైనది అయితే తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు ప్రియమైన సహోదరి సహోదరా. ఎందుకో తెలుసా, నువ్వు నేను అడగలేదు అసలు తన ప్రాణాన్ని పెట్టమని. ప్రభా నా కోసం ప్రాణం పెట్టవా, నా కోసం నీ జీవితాన్ని ఇవ్వని మనం అందరం కూడా ఎవరూ అడగలేదు. కానీ ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు ఈరోజు మనం అడిగితే ఇవ్వడా? నీ భర్తను మార్చమంటే దేవుడు మార్చడా? నీ భార్యను మార్చమంటే మార్చడా? స్వస్థతను ఇవ్వమంటే ఇవ్వడా? ఎందుకు ఇవ్వడు పిల్లరా? నన్ను దీవించు ప్రభా, నన్ను ఆశీర్వదించమంటే దేవుడు ఆశీర్వదించడా? ఒకసారి ఆలోచించు పిల్లరా. దేవుడు సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైందంటూ ఏం లేదు. మరి దేవుడు ఎందుకు మన జీవితంలో చేయట్లేదంటే, నువ్వు ఎంతగా అడుగుతావో, నీ యొక్క తీవ్రత ఏంటో, నీ ఆశ ఏంటో, నువ్వు నిజంగా దేవుని దగ్గర నుంచి పొందుకోవాలని ఎదురు చూస్తున్నావో లేదని చూస్తారు పిల్లరా. అర్థమవుతుంది. దేవుడు ఎందుకంటే కొంతమంది జీవితంలో కార్యాలు ఎందుకు చేయడంటే, నిజమైనగా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోవాలని తపన ఉండదు. ఇది చేస్తే చేశాడు, లేకపోతే లేదు, జరిగితే జరిగింది, లేకపోతే లేదు, ఇక దేవుని చిత్తం అన్నట్టుగా వదిలిపెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది పొందుకోవాలి, ఎలాగైనా నా దేవుడు నాకు ఇస్తానని చెప్పాడు, ఆయన మాట ఇచ్చాడు, నేను ఎలాగైనా నా దేవుడు దీవిస్తాడు అన్న ఆశ తపన ఉండి అడగాలి. యాకోబు ఆశీర్వాదం కోసం అడిగాడు, పోరాడాడు. అట్లాగా మనకు అది ఉండాలి. అది లేనంత కాలము మనం ఎప్పటికీ దేవుని ఆశీర్వాదాలము పొందుకోలేం పిల్లరా. దయచేసి ఈ రోజైనా మీ మనసును మార్చుకోండి, మీ ఆలోచనలు మార్చుకోండి, మీ తలంపులు మార్చుకోండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా అడుగులేయండి, ఆ విధంగా చెయ్యండి. డెఫినెట్లుగా దేవుని కార్యాలు మీ జీవితంలో, మనందరి జీవితంలో మనము చూడగలుగుతాం. మరి సమయంలో పిల్లరా, ఉన్న చోట మీరు మోకరించగలిగితే విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకున్నాం. దయచేసి మీరు ఉన్న చోట ఈ సమయంలో మోకరించగలిగితే కొన్ని నిమిషాలు మనము ప్రార్థన చేసుకున్నాం పిల్లరా. మరి ప్రభు చెప్తా ఉన్నా, దయచేసి పిల్లరా మీరు ఉన్న చోట ఒకవేళ మీరు మోకరించడానికి అవకాశం ఉంటే మోకరించండి. ఈ సమయంలో మీరు ఎక్కడైతే ఉన్నారో
అక్కడ మీరు మోకరించడానికి అవకాశం ఉంటే సమయంలో మోకరించండి. మనందరం కూడా మా ప్రార్థనలోకి విద్దాం పిల్లలు. ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ మీకు మోకరించడానికి అవకాశం లేకపోతే దయచేసి కనీసం కళ్ళు మూసుకొనైనా ఎక్కడున్న పిల్లరా ఈ ప్రార్థనలోకి పెంచండి. ఎందుకంటే ప్రార్థన చాలా శక్తి గలది. మీరు అనుకుంటున్నారేమో మరి ప్రార్థనలు వెళ్ళిపోకూడదు పిల్లరా. దయచేసి సమయంలో మీరు ఉండాలి. మీరు ఎందుకంటే మీరు ఉంటే దేవుడు కార్యం జరిగిస్తారు పిల్లరా. ఎందుకంటే ఇంతవరకు చెప్పింది మీకోసమే పిల్లరా, నా కోసం కాదు. దేవుడు కూడా తన వాక్కునిచ్చింది నీ జీవితం మార్చాలని, నీ కుటుంబాన్ని కట్టాలని, నీ స్థితిగతులు మార్చాలని ప్రియమైన సహోదరుడా. కాబట్టి పిల్లరా దయచేసి ప్రార్థనలోకి పెంచండి. దయచేసి ఉండండి. ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా వెళ్ళిపోవద్దు. ఎంత చెప్పినా వెళ్ళిపోతే మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. మీ జీవితాన్ని మీరు పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈ సమయంలో దేవుడు సేవకుడి ద్వారా నా ద్వారా మీకు పలికిస్తున్న మాటలు కూడా మీరు పెడచవని పెడుతుంటే రేపు దేవుడు ఒకవేళ నువ్వు అడగొచ్చేమో, ప్రభు నా జీవితంలో ఎందుకు చేయలేదంటే రేపు అంటాడు, అదిగో పలానా రోజు పలానా సేవకుడి ద్వారా నా మాటలు మీకు వినిపించాను కదా, నువ్వే చేతులారా పోగొట్టుకున్నావని అంటాడు దేవుడు. ప్రియమైన సహోదర దయచేసి పిల్లరా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థనలు ఏకీపించండి. మరి మొదటగా అడుగుదాము. ప్రభు అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడను, తట్టుడి మీకు తెరవబడను, ఎదుకుడు దొరుకును అంటున్నాడు. ప్రియమైన సహోదర అడుగుతున్నావా ప్రభుని? ఒకవేళ ఎంతకాలం అడగలేదేమో, ప్రభుని అడిగినా కానీ ఏదో అడగాలి కదా అన్నట్టుగా అడుగుతూ వచ్చాము, కానీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆ యుధవరాల వలె పదే ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అడగలేదేమో. ప్రియమైన సహోదర మరి సమయంలో ప్రభు దగ్గర క్షమాపణ కోరు. నిజమైన ప్రభా, ఆ నా యుధవరాల వలె నేను పదే మిమ్మల్ని అడగలేకపోయాను ప్రభా, మిమ్మల్ని పదే మీ దగ్గరకు వచ్చి గోజాడలేకపోయాను ప్రభా, ఏదో అడుగుతున్నానని పేరుకి ఉంది కానీ అడగలేకపోయాను ప్రభా. నేను కూడా ఆ యుధవరాల వలె పదే నువ్వు నా జీవితంలో కార్యం చేసేంత వరకు కూడా పట్టుదలతో కూడిన ప్రార్థన, ఆసక్తితో కూడిన ప్రార్థన, విసుగుగా ప్రార్థన చేసే జీవితం నాకు ఇవ్వండి అయ్యా. నాలోనే లోపాలు ఉన్నాయి, నాలోనే తప్పిదములు ఉన్నాయి, నాలోనే బలహీనతలు ఉన్నాయి ప్రభా, నన్ను క్షమించు ప్రభని ఈ సమయంలో ఒకవేళ మీరు చేయాల్సినంత ప్రార్థన చేయక ఉన్నట్లయితే ఈ సమయంలో ప్రభు దగ్గర క్షమాపణ అడగండి. ప్రభా నన్ను క్షమించయ్యా, ఆ యుధవరాల వల్ల నేను అడగలేకపోయాను ప్రభా. అతను న్యాయాధిపతి కఠినుడు, దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే లక్ష్య పెట్టని వాడు. అలాంటి న్యాయాధిపతి దగ్గరకు పదే వెళ్ళి అడుగుతూ వచ్చింది. మరి ప్రియమైన సహోదరుడా, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎంతో కనికరం గల దేవుడు కదా, ఎంతో కృపగల దేవుడు కదా, ఎంతో దయగల దేవుడు కదా. ఆయన దగ్గరికి వస్తే మరి కన్నీళ్ళు చూసి చలించిపోయే దేవుడు కదా. అలాంటి దేవుడి దగ్గరికి నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? ఎందుకు మొరపెట్టలేకపోతున్నావు? ఎందుకు అనుసరణలో నువ్వు అడగలేకపోతా ఉన్నావు? తప్పు నీది కాదా? లోపము నీది కాదా? ప్రియమైన సహోదర ఈ సమయంలో ప్రభుతో చెప్పు, నిజమే ప్రభా నీకు సమయాన్ని ఇవ్వట్లేదు. లోకంలో ఉన్న వాటికి సమయాన్ని ఇస్తున్నాను, ఫోన్లకు సమయం ఇస్తున్నాను, మనుషులకు సమయం ఇస్తున్నాను, వాటికి వీటికి వ్యర్థమైన వాటికి సమయం ఇస్తున్నాను, కానీ ప్రభా పట్టుమంటే మోకరించి నీ సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నాను, అటువంటి నీ వాక్యాన్ని చదవలేకపోతున్నా ప్రభా. లోపాలు నాలో ఉన్నాయి, తప్పిదములు నాలో ఉన్నాయి ప్రభా, నన్ను క్షమించు ప్రభా. నీ సమయంలో మీరు అడగండి, ప్రభు దగ్గర క్షమాపణ అడగండి. ఆ రోజు ఆ యుధవరాలు అడుగుతూ వచ్చింది. అలాగే గుడ్డివాడు కూడా అడిగాడు, నన్ను అడుగుడు మీకు ఇవ్వబడను అని సెలవిచ్చిన ప్రకారముగా ఆ గుడ్డివాడు కూడా అడిగాడు. ఆ గుడ్డివారికి ఎవరు సహాయం చేయలేదు, నోరు మూయించడానికి ప్రయత్నం చేశారు కానీ తను నోరు మూయలేదు. ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో కూడా నోరు మూస్తున్నావేమో, ప్రార్థన చేయకుండా నోరు తెరిచి మొరపెట్టు. ఆ గుడ్డివాడు ఆగలేదు. అందరూ కూడా ఆ గుడ్డివాడు నోరు మూయించడం ప్రయత్నం చేశారు కానీ ఆ గుడ్డివాడు విశ్వాసంతో ఎలాగైనా నా ప్రార్థన దేవుడు వినాలి, నా ప్రభు వినాలని ఎంతో ఆసక్తితో ఇంకా గట్టిగా కేకలిస్తూ అడుగుతూ వచ్చాడు. ప్రియమైన సహోదరా, ఉన్నదా నీకు ఆశ? ఆ గుడ్డి వాళ్ళ తపన ఉండదా? ఈరోజు ఎలాగే నా జీవితం మారాలని గుడ్డివాడు గట్టి కేకలేశాడు. నీ జీవితం ఈరోజు, నా జీవితం ఎలాగైనా మారాలి, ఈరోజు ఎలాగైనా నా పరిస్థితి మారిపోవాలి, ఈరోజు నా జీవితంలో, నా కుటుంబంలో, నా భర్త జీవితంలో, నా భార్య జీవితంలో, నా తల్లి జీవితంలో, నా తండ్రి జీవితంలో, నా చెల్లి జీవితంలో, నా అక్క జీవితంలో, మా అందరి జీవితంలో దేవుని కార్యం జరగాలని ఆశ ఉన్నదా? ప్రియమైన సహోదరా, నీలోనే ఆశ తగ్గిపోతూ ఉంది, నీలోనే ఆసక్తి తగ్గిపోతుంది, నీలోనే ప్రార్థన జీవితం తగ్గిపోతున్నప్పుడు దేవుడు ఏం చేయగలుగుతాడు? ప్రియమైన సహోదరా, ఆలోచించు ఒకసారి. ఈ సమయంలో అడుగు ప్రభుని. అవునయ్యా, నిజమే ప్రభా, ఆ గుడ్డివాడి వల్ల నేను అడగలేని స్థితిలో ఉన్నానయ్యా, ఆ గుడ్డివాడి వల్ల ఇంకా ఎక్కువగా నేను ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా, నాకు సహాయం చేయండి ప్రభా అని అడగండి పిల్లరా. ఆ గుడ్డి వల్ల నేను నీకు మొరపెట్టే మనసు నాకు ఇవ్వండి. అలాగే ఎబ్బేజు కూడా అడిగాడు, దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. గుడ్డివాడు పొందుకున్నాడు. యాకోబు కూడా అడిగాడు, యాకోబు కూడా పొందుకున్నాడు. ఆశీర్వదిస్తే కానీ నిన్ను పోనీను అంటున్నాడు.
ఏమని సహోదర సహోదరు అడుగు. ఈ సమయంలో నన్ను స్వస్థపరిచేంత వరకు నిన్ను పోనీవును ప్రభా, నన్ను దీవించేంత వరకు నేను పోనీవునయ్యా, నా భర్త మారేంత వరకు నేను పోనీవునయ్యా, నా భార్య మారేంత వరకు నేను పోనీవునయ్యా, నా కుమారుడు మారేంత వరకు నేను పోనీవునయ్యా. అడుగు ప్రియమైన సహోదరి సహోదరుడా. ఎంతకాలము చేస్తున్నావు ప్రార్థన, రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి. ఈ ప్రార్థనకు జవాబు రాని స్థితిలో ఉంటున్నావా? రోషం తెచ్చుకో, పౌరుషం తెచ్చుకో. ఈరోజు నా జీవితం ఎలాగైనా మారిపోవాలి, ఈరోజు నా జీవితంలో కార్యం జరగాలి, ఈరోజు నా భర్త మారాలన్న తపన ఉండాలి. నీలోనే లేదు, నీలోనే అటువంటి కోరిక లేదు, నీలో అటువంటి ఆసక్తి లేని స్థితిలో ఉన్నావు, లారని స్థితిలో ఉన్నావు. కాబట్టే నీ జీవితంలో నువ్వు చేసే ప్రార్థన కూడా ప్రతిఫలం రావట్లేదు. ఏదో పైకి ప్రార్థన చేస్తున్నా కానీ యాకోబులా గోజాడుతున్నావా? రాత్రంతా పెనుగులాడుతున్నావా? ప్రియమైన సహోదర సహోదర, ఎంతకాలము నువ్వు దేవుని ఆశీర్వాదాలు పొందుకోకుండా నువ్వు మోసం చేసుకుంటావు. ఈ రోజున ఒక మనసు మార్చుకో. ప్రభా, నేను కూడా యాకోబులా పోరాడతాను, అలాంటి జీవితాన్ని ఇవ్వండి, అలాంటి మనసు నాకు ఇవ్వండి అయ్యా, అలా అడిగే హృదయాన్ని నాకు ఇవ్వండి అయ్యా, అలాంటి కసి నాలో పుట్టించండి ప్రభా అని అడగను పిల్లరా. అలా అడుగుతూనండి. ప్రభు అన్నాడు, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, అడుగుడి మీకు ఇవ్వడని చెప్పాడు. అడుగు వాడు ప్రతి వాడు పొందుకును అన్నాడు. నువ్వు అడుగు ప్రియమైన సహోదరా, నువ్వు పొందుకుంటావు. యాకోబు అడిగాడు, నన్ను ఆశీర్వదించమని అడిగాడు, యాకోబు పొందుకున్నాడు. ఎబ్బేజు అడిగాడు, ఎబ్బేజు దీవించబడ్డాడు. ఆ గుడ్డివాడు అడిగాడు, గుడ్డివాడు పొందుకున్నాడు. ఈరోజు నువ్వెందుకు పొందుకోలేకపోతున్నావు ప్రియమైన సహోదరి సహోదరా? దేవుడు వారి జీవితంలో చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో చేయడా, నీ కుటుంబంలో చేయడా, నీ భర్త జీవితంలో చేయడా, నీ భార్య జీవితంలో చేస్తావు. నువ్వు అడగాలి, అడగాలి, కసితో అడగాలి. యాకోబులను పోరాడాలి, ప్రార్థనలో అడగాలి. ఈరోజు ఒక తీర్మానం తీసుకో. అలా అడుగుతాను ప్రభా, అలా నాకు సహాయం చేయనని అలా అడుగుతూ ఈ సమయంలో ఒక తీర్మానం తీసుకొని పిల్లలు నేను మీకోసం ప్రార్థిస్తాను. ప్రార్థన. మహా పరిశుద్ధుడా, ప్రేమ కనికరమ గల పరమ తండ్రి, యేసయ్యా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా. ఇంతవరకు నీ వాక్యం ద్వారా నాతో, నీ బిడ్డలతో, మా అందరితో మీరు మాట్లాడారు. మహిమ నీకు కలుగునగాక, ఘనత నీ నామానికే కలుగునగాక తండ్రి. మరి ప్రభా, అడుగుడు మీకు ఇస్తాను, అడుగుడు మీకు ఇవ్వబడను, తట్టుడు తెరబడను, ఎదుగుడు మీకు దొరుకును మీరు సెలవిచ్చారు ప్రభా. అవునయ్యా, భూమి ఆకాశాలు గతించిన నీ మాట పొల్లైనా సున్నైనా తప్పిపోదు ప్రభా. వాగ్దానం చేసినవాడు, మాట ఇచ్చినవాడు, నువ్వు సర్వశక్తి గల దేవుడు ప్రభా. నువ్వు అబద్ధ మాటకు నరుడు కాదు ప్రభా. అయ్యా, మరి గుడ్డివాడు అడిగాడు ప్రభా, ఎంతోగానో కేకలేస్తూ అడిగాడు ప్రభా. వాళ్ళందరూ నోరు మూయించాలని అనుకున్నా కానీ ఆ గుడ్డివాడు గట్టిగా కేకలేసి ప్రభా నీ దగ్గర నుంచి చూపు పొందుకొని, స్వస్థత పొందుకొని, సంతోషంతో గంతులేస్తూ నేను మహిమపరుస్తూ వెళ్ళాడు ప్రభా. తన జీవితంలో చీకటి అంతా కూడా తను తొలగించుకోగలిగాడు, నిన్ను అడిగి పొందుకున్నాడు ప్రభా. అలాగే ప్రభా, నీ బిడ్డలు కూడా గుడ్డివాడి వలె వారు ప్రభా ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా ప్రార్థన మానకుండా, నా దేవుడు తప్పకుండా ప్రార్థన జవాబిస్తాడు, నా దేవుడు నాకు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడన్న విశ్వాసంతో సాతాను గారు ఎన్ని శోధనలు తీసుకొచ్చినా, మనుషులు ఎన్ని ఆటంకాలు తీసుకొచ్చినా వాడి వైపు చూడకుండా ప్రభా గుడ్డివాడు వలె వారు జవాబు పొందుకొని నీ సాక్షులుగా, నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయండి అయ్యా. ఎబ్బేజు వలె నీకు మొరపెట్టి నీ దగ్గర నుంచి జవాబు పొందుకునే కృపనివ్వండి అయ్యా. అలాగే ప్రభా అయ్యా, ఇదువరాలు వలె ప్రతి న్యాయాధిపతి దగ్గరికి పదే మాటికి వెళ్ళి నీ దగ్గర నుంచి న్యాయం పొందుకున్నట్టుగా నీ బిడ్డలు కూడా పదే అనేక సార్లు నీ స్థలంలో ప్రార్థనలు గడుపుతూ ప్రభా నువ్విచ్చే ఆశీర్వాదము, నువ్విచ్చే దీవెన, నువ్వేదైతే వారిని ఏదైతే పొందుకోవాలనుకున్నా అది పొందుకున్నట్టుగా సహాయించండి అయ్యా. యాకోబులా రాత్రి అంతా పెనుగులాడే జీవితము, పోరాడే జీవితము, అటువంటి మనసు, అటువంటి హృదయాన్ని బిడ్డలకు దయచేయండి అయ్యా. ప్రభా, ఇంకా ప్రార్థన జీవితం లేని వారిగా ఉన్నారు, వారందరికీ ప్రార్థన జీవితం దయచేసి నీ సన్నిధిలో గోజాడి నీ దగ్గర నుంచి పొందుకొని యాకోబులా నీ సాక్షిగా, గుడ్డివాడి వల్ల నీ సాక్షిగా నీ బిడ్డలు జీవించి నిన్ను మహిమపరచినట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం నుంచి నీ బిడ్డలు ప్రార్థనలో పోరాడే మనసు, హృదయాల్ని యేసు నామములో నీ బిడ్డలకు దయచేయబడునుగాక తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న వారు మరి ఎవరో ఎటువంటి సమస్యలు ఉన్నారో ఆ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా. అయ్యా, ఎటువంటి అక్కర్లో ఉన్నారు వారి అక్కర్లన్నీ కూడా తీర్చండి. ఎటువంటి ఇరుకులో ఉన్నారు, ఎటువంటి ఇబ్బందులు ఉన్నారో, ఒకవేళ స్వస్థత లేని వారికి స్వస్థత నీ నామంలో ఈ దినమే స్వస్థత కలుగునుగాక. ఆర్థిక సమస్యలు ఉన్న వారికి యేసు నామములో ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలుగునుగాక తండ్రి. మారిన భర్తను మార్చండి, మారిన భార్యను మార్చండి. ఇంకెటువంటి పరిస్థితుల్లో ఎటువంటి అక్కర్లో ఉన్నారు ప్రభా, నీ బిడ్డల జీవితంలో ఈ దినము ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరి జీవితంలో నా జన యేసు నామములో జరుగునుగాక. జరిగించి మీ సాక్షులుగా, మీ బిడ్డలుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ మిమ్మల్ని వేడుకున్నాను తండ్రి. ఈ దినం ఎత్తబడిన వాక్యం నీ బిడ్డల హృదయాల్లో ఫలింపచేసి మీ మహిమ కొరకు నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్,
అలాగే కళ్ళు మూసుకున్న పిల్లలు లాస్ట్గా ఆశీర్వదిస్తున్నాం. మన తండ్రి అయిన ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధ ఆత్మిక అన్ని సహవాసము మనకుని సకల పరిశుద్ధులకు ఈ ప్రార్థనలో ఏకీపించిన ఆది నుంచి అంతవరకు ఈ ప్రార్థనలో ఉన్న వాక్యం విన్న మరి దేవుని బిడ్డలు వారికి వారి కుటుంబాలకి సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.